Hello everyone, I am Divya, your math facilitator. In this class, we shall discuss the most important concepts as well as the questions of probability chapter, and this video is going to be very helpful for all the polyset aspirants. Okay, so let's begin the session. So as I told you before discussing the questions, we will firstly discuss the concepts. Okay, so now what do you understand by the word probability? What do you understand by this word probability? Probability is nothing but, see, you in general we say, so there is a probability that it may rain today, or you say probably I may not come to the party. Okay, so that means you are saying, you're assuming, or you're supposing. Okay, or I can say you're assuming, or I can say you're predicting, right? So that means you are analyzing the situation, and you're predicting that this can happen. So that is nothing but probability. Okay, so now there are two types of probabilities: experimental probability and theoretical probability. Okay, so the first type of probability is experimental probability. Now why are the concepts important? Because direct గా మీ కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ అడగొచ్చు, రైట్? సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. ఎక్స్పెరిమెంటల్ ప్రాబిలిటీ అండ్ థియరాటికల్ ప్రాబిలిటీ. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ ప్రాబిలిటీ అంటే ఏంటి చూడండి, రైట్? సో ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? When you do something, okay, experiment is nothing but you are doing something and you're getting an output. That is called an experiment, right? So you give some input, you're getting some output. Okay, so you're performing something, so that's an experiment. So experimental probability లో మీరు యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కాయిన్, ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్న టాసింగ్ ఏ కాయిన్. ఈ టాసింగ్ ఏ కాయిన్ ప్రాబిలిటీ ఏమవుతుంది అనే దాన్ని మీరు ఎక్స్పెరిమెంటల్ గా చెప్పొచ్చు, థియరాటికల్ గా చెప్పొచ్చు. థియరాటికల్ అంటే వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్. కాయిన్ టాస్ చేయకుండా కూడా మీకు మీ సెన్సెస్ తో మీకు తెలుసు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అండ్ మీకు ఏ అవుట్కమ్ కావాలి. సో విత్ దాట్ యూ విల్ ఫైండ్ ద ప్రాబిలిటీ. ఓకే, ఐ టెల్ యూ ద ఫార్ములా ఆల్సో. ఎక్స్పెరిమెంటల్ ఏంటంటే యాక్చువల్లీ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సపోజ్ నాకు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ కావాలనుకోండి. సో దీన్ని పి ఆఫ్ హెచ్ అని రాస్తాం, ఇలా రాస్తాం. పి బ్రాకెట్ లో హెచ్ అంటే పి ఆఫ్ హెచ్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్, నాకు హెడ్ కావాలి అంటే దాని ప్రాబిలిటీ ఏంటి అని నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో నేను యాక్చువల్లీ ఆ కాయిన్ ని టాస్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాసింగ్ ద కాయిన్స్ 100 times. సో ఎన్ని టైమ్స్ టాస్ చేస్తున్నా, టోటల్ 100 times టాస్ చేస్తున్నా, డినామినేటర్ రాస్తారు బై. అండ్ సపోజ్ మీకు 56 times హెడ్ వచ్చింది అనుకోండి, ఆ 56 అనేది ఇక్కడ రాస్తాడు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ 100 times. ద సేమ్ థింగ్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ number of times. Okay, so number of times event occurred divided by number of times experiment conducted. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్ మనం 100 times చేస్తాం, కాయిన్ 100 times టాస్ చేస్తాం. ఓకే, సో ఆ 100 times లో 56 times నాకు హెడ్ వచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబిలిటీ. మీరు యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాశారు. ఓకే, ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 25 marks మీకు సే 10 marks వచ్చినాయి. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రాబిలిటీ అనమాట. చూడండి, టోటల్ కింద ఉంటుంది ఎప్పుడైనా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కింద ఉంటాయి కదా 25, అండ్ టీచర్ ఏం వేస్తారు, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కింద వేస్తారు డినామినేటర్. న్యూమినేటర్లో మీకు వచ్చిన మార్క్స్. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి, మీకు కావాల్సిన మార్క్స్ న్యూమినేటర్లో ఉంటుంది, రైట్? సో ఇక్కడ కూడా అంతే, టోటల్ ఎన్ని టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం డినామినేటర్లో ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మీకేం కావాలి, ఓకే, సో మీకేం వచ్చింది, మీకేం కావాలి న్యూమినేటర్లో రాస్తారు. ఓకే, అండ్ నౌ లెట్ us talk about theoretical probability. What do you understand by theoretical probability? It's nothing but theoretical అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా మీరు అనలైజ్ చేస్తారు. నా సపోజ్ ఇఫ్ ఐఎమ్ టాసింగ్ ఏ కాయిన్, సేమ్ సిచ్యువేషన్, టాసింగ్ ఏ కాయిన్ సిచ్యువేషన్ తీసుకుంటే, సో నాకేం కావాలి, నాకు హెడ్ కావాలి. ఓకే, సో నాకేం కావాలో అది నా ఫేవరెట్ అనమాట. ఓకే, దాన్ని మనం ఫేవరబుల్ అవుట్కమ్ అంటాం. ఓకే, నాకేం కావాలో అది నా ఫేవరెట్. సో నా ఫేవరబుల్ అవుట్కమ్, నాకేం కావాలనుకుంటున్నా, హెడ్ కావాలనుకున్నా. సో దిస్ ఇస్ మై ఫేవరబుల్ అవుట్కమ్. అండ్ టోటల్గా సపోజ్ ఒక కాయిన్ టాస్ చేస్తే మీకు తెలుసు ఐదర్ హెడ్ రావచ్చు లేదా టేల్ రావచ్చు. ఓకే, ఇట్ కెన్ బి ఏ హెడ్ ఆర్ టేల్. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని రావచ్చు అనుకుంటున్నాం, 2 రావచ్చు. హెడ్ అయినా ఉండొచ్చు, టేల్ అయినా ఉండొచ్చు. కానీ నాకేం కావాలి, నా ఫేవరెట్ ఏంటి, నా ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ హెడ్.
క్లియర్. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే మీకేం కావాలో డివైడెడ్ బై అసలు ఎన్ని ఛాన్స్లు ఉన్నాయి, ఏమేమి రావడానికి ఛాన్స్లు ఉన్నాయి. ఓకే, సో ద సేమ్ థింగ్ ఇన్ ఫార్ములా ఐ కెన్ రైట్ ఇట్ యాజ్, సి హియర్ I can write the same thing as number of favorable outcomes. See, 1 అంటే ఏంటి, favorable outcome కదా. Number of favorable outcomes divided by the total number of outcomes. Okay, so this gives your థియరాటికల్ ప్రాబిలిటీ. అండ్ ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా థియరాటికల్ ప్రాబిలిటీ, ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చేయట్లేదు. ఎవ్రీ ప్రాబ్లమ్ విచ్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్ అండ్ ఆల్సో ఇన్ యువర్ చాప్టర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ based on theoretical probability, right? So ఇక్కడ వరకు క్లియర్ కదా. Now there are different types of probabilities. Okay, so ఇది 2 different types అని చెప్పాను, ఎక్స్పెరిమెంటల్, థియరాటికల్. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ప్రాబిలిటీ. ఇవే కాకుండా ప్రాబిలిటీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ సో ఈవెంట్. నౌ వాట్ ఈస్ ద ఈవెంట్? ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీ అనమాట. ఈవెంట్ అంటే ఏంటి? What is the meaning of event? What is the meaning of random experiment? Random experiment is nothing but మీరు ఒక ఆపరేషన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ టాస్ చేస్తున్నారు. సో ఆ కాయిన్ టాస్ చేయడం అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో మీరు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఇచ్చారో దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఒక బ్యాగ్ లో 5 బ్లాక్ బాల్స్ 5 వైట్ బాల్స్ వేస్తారు. సో ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ బ్లాక్ బాల్, అది ఏదైతే జరుగుతుందో అక్కడ పికింగ్ ఏ బాల్ అనేది దట్ ఈస్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో అంటే అవుట్కమ్ అనేది మీకు పర్ఫెక్ట్ గా మీరు ఛాన్స్ చెప్తున్నారు. ఓకే, దాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సింపుల్ గా చెప్పాలి, మీకు ఇచ్చిన సిచ్యువేషన్ ఇస్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, టాసింగ్ ఏ కాయిన్ అవ్వచ్చు, రోలింగ్ ఏ డై అవ్వచ్చు, పికింగ్ ఏ బాల్ అవ్వచ్చు, పికింగ్ ఏ కార్డ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇట్స్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అండ్ సో ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో అవుట్కమ్స్ అండ్ అవుట్కమ్ క్యాన్ నాట్ బి ప్రెడిక్టెడ్ విత్ సర్టానిటీ. ప్రాబిలిటీ అంటేనే అజంప్షన్, ప్రెడిక్షన్, అవునా? సో మీరు కంపల్సరీ ఇంత వస్తుంది అని మీరు అనలేరు. ఓకే, సో మీరు ఏం చేస్తారు, జస్ట్ అజ్యూమ్ చేస్తారు, జస్ట్ ప్రెడిక్ట్ చేస్తారు. 100% షూర్ గా ఇదే అవ్వాలి అని లేదు. ఓకే, సో యు ఆర్ ఫైండింగ్ ద ప్రాబిలిటీ. ప్రాబిలిటీ అంటే అర్థం అదే, ఛాన్స్, ఇది అయ్యి ఉండొచ్చు, ఇది అవుతుందేమో, అంతేగాని ఇదే అవుతుంది అని కాదు. ఓకే, సో దట్ ఈస్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, రైట్? సో నౌ అండ్ అంతే కదా నాన్న, ఇప్పుడు మనం ఈ బ్యాగ్ లో సే బ్లూ బాల్స్ వేసాను, వైట్ బాల్స్ వేసాను. నేను వైట్ బాల్ తీయాలి అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, మనం బ్యాగ్ లో చేయబెట్టి ఒక వైట్ బాల్ తీయాలి అంటే వైట్ రావచ్చు, బ్లూ రావచ్చు. సో వైట్ రావడానికి ఛాన్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, చలో. అండ్ వాట్ ఈస్ అన్ ఈవెంట్? వాట్ ఈస్ అన్ ఈవెంట్? ఇప్పుడు ఈ వైట్ బాల్ రావడము అనేది ఒక ఈవెంట్, బ్లూ బాల్ రావడము అన్నది ఒక ఈవెంట్. ఓకే, సో దాట్ పర్టికులర్ అవుట్కమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్, దట్ ఈస్ కాల్డ్ అన్ ఈవెంట్. ఓకే, అండ్ చలో, సో ఇక్కడ నేను టాసింగ్ కాయిన్ చెప్పాను కదా, అక్కడ హెడ్ రావడం ఈజ్ ఏ ఈవెంట్, టేల్ రావడం ఈజ్ ఏ ఈవెంట్. ఒక పర్టికులర్ అవుట్కమ్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ ఏ ఈవెంట్ ఇన్ సింపుల్ వర్డ్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ ఏ ష్యూర్ ఈవెంట్? ష్యూర్ ఈవెంట్ లేదా ష్యూర్ అవుట్కమ్? ష్యూర్ గా అంటే 100% మీరు డెఫినెట్ గా ఇది అవుతుంది అన్నది ష్యూర్ ఈవెంట్ అనమాట. ఓకే, సో అండ్ వాట్ ఈజ్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్? ష్యూర్ అంటే 100% అవుతుంది అని చెప్పాను కదా, మరి ఇంపాసిబుల్ అంటే దీనికి ఆపోజిట్ కదా. ఇంపాసిబుల్ అంటే అసలు అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో యూ హ్యావ్ గివెన్ యువర్ పాలిసెట్ ఎగ్జామినేషన్. సో now I'm asking you what is the probability that you will get a seat in polytechnic. మీరు ఎగ్జామ్ చాలా బాగా రాశారు. సో what is the probability of you getting a seat in the polytechnic? ప్రాబిలిటీ ఏంటి? ఎగ్జామ్ బాగా రాసాము అంటేనే మీకు డెఫినెట్ గా సీట్ వస్తుంది అని అర్థం. సో ఇట్ ఈస్ ఎ ష్యూర్ ఈవెంట్. అర్థమైందా? ఇంపాసిబుల్ ఈవెంట్ ఏంటి అంటే అసలు మీరు ఎగ్జామే రాయలేదు. ఓకే, అసలు మీరు ఎగ్జామే రాయలేదు, అసలు మీరు ఎగ్జామ్కే ప్రిపేర్ అవ్వలేదు. సో మీకు పాలిటెక్నిక్ లో సీట్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? గవర్నమెంట్ సీట్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? 0 కదా. సో అది ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. ఓకే, అసలు అక్కడ ఛాన్స్ లేదు అవ్వడానికి. మీరు ఎగ్జామ్ రాయండి, మీకు గవర్నమెంట్ సీట్ రావడానికి పాసిబిలిటీ లేదు. సో దట్ ఈస్ ఎ ఇంపాసిబుల్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ ఏంటి అంటే మీరు చాలా బాగా రాస్తారు, 100 అబోవ్ స్కోర్ చేస్తున్నారు. సో మీకు సీట్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? డెఫినెట్ గా వస్తుంది. సో ఇట్స్ ఎ ష్యూర్ ఈవెంట్. ఓకే, సో అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ఎ ష్యూర్ ఈవెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఎ ష్యూర్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 1. డెఫినెట్ గా అవుతుంది అనేది ఈజ్ ఆల్వేస్ 1 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఇంపాసిబుల్ అంటే అసలు జరగదు. సో దాని ప్రాబిలిటీ
ఇస్ 0, ష్యూర్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటే దాని ప్రాబిలిటీ 1. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ప్రాబిలిటీ ఎలా ఉంటుంది. సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఇందాక ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ 1/2 అన్నాను. హెడ్ రావడానికి నాకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 1/2. ఇక్కడ చూడండి 56/100 అంటే సమ్వేర్ క్లోజ్ టు 1/2 కదా. ఓకే, సో హెడ్ 1/2, రైట్. సో మీరు ఏ ప్రాబిలిటీ చూసినా ఆ ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే, ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే 0కి చూడండి, అది అయితే ఇంపాసిబుల్ అవ్వచ్చు, లేదా ష్యూర్ ఈవెంట్ అవ్వచ్చు, లేదా ఈ రెండింటి మధ్యలో అవ్వచ్చు. అయితే కంప్లీట్గా డెఫినెట్గా అవుతుంది. డెఫినెట్గా అయితే దాన్ని ఏమంటున్నాం, ష్యూర్ ఈవెంట్ ప్రాబిలిటీ 1 అంటున్నా. అయితే అస్సలే అవ్వదు, ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ 0 అంటున్నా. ఈ రెండింటికి మధ్యలో కూడా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి 1/2 అంటే 0.5 ఎక్కడ ఉంటుంది, 1కి 0కి మధ్యలో ఉంటుంది. సో ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 0 అవ్వచ్చు ఇంపాసిబుల్ ఈవెంట్ అయినప్పుడు, 1 అవ్వచ్చు ష్యూర్ ఈవెంట్ అయినప్పుడు, అండ్ 0కి 1కి మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా ప్రాబిలిటీ. సో ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాబిలిటీ ఈజ్ నెవర్ నెగిటివ్ అండ్ ప్రాబిలిటీ ఈజ్ నెవర్ గ్రేటర్ దాన్ 1. 0కి 1కి మధ్యలోనే ఉండాలి, 1 కన్నా ఎక్కువ ఉండొద్దు అండ్ 0 కన్నా తక్కువ, అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండవు. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఎస్, జస్ట్ లైక్ అండ్ లెట్ మీ నో, లైక్ ద వీడియో రైట్ నౌ అండ్ లెట్ మీ నో. ఓకే, అండ్ లెట్ us move on to the next concept. సో మీకు నెక్స్ట్ ఏముందంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. సో ఈక్వల్లీ లైక్లీ అని ఎప్పుడు అంటాం ఒక ఈవెంట్ని? ఈక్వల్లీ లైక్లీ అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తున్నాము అంటే ఆ ఈవెంట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ కూడా ఇప్పుడు నా క్లాసెస్ వింటున్నారు అనుకోండి, అందరూ కూడా నా క్లాసెస్ వింటున్నారు. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఓకే, ఆ మార్క్స్ రావడానికి అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది ప్రిపేర్ అవ్వడానికి, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఓకే, వేర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీకు ఏవి లేవు. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేశాను, కాయిన్ టాస్ చేసి నాకు హెడ్ కావాలి కదా అని చెప్పి నేను ఆ కాయిన్ని అటు ఇటు ఇటు అటు చేసి హెడ్ తెప్పియడం కాదు. సో టాస్ చేసి దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి, దాన్ని మీరు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఓకే, సో మీరు ఎక్స్టర్నల్గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే ఆ వచ్చే ఈవెంట్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటారు. ఈక్వల్లీ లైక్లీ అంటే ఉన్న పాసిబిలిటీస్ అందరికీ, ఉన్న అవుట్కమ్స్ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇస్తున్నాం మనం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మీ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది, మీ అందరూ కూడా ఈక్వల్గా మీ అందరికీ టీచింగ్ జరుగుతుంది. సో మీ అందరికీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అనమాట, మీ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. Now what is the meaning of mutually exclusive అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటారు కదా, ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అంటే ఇంకా ఇది ఇంకెక్కడ దొరకదు మీకు. ఓకే, సో చాలా డిఫరెంట్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్. ఎక్స్క్లూజివ్గా ఈ డ్రెస్ మీకోసమే చేసాము అంటే ఇది ఇంకెక్కడ దొరకదు, మీకోసమే స్పెషల్గా చేసాము, రైట్. సో చాలా డిఫరెంట్ అనమాట. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే కూడా డిఫరెంట్ ఈవెంట్స్. అంటే సపోజ్ ఒక ఈవెంట్ అవుతుంది అంటే ఇంకో ఈవెంట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు ఈ చాప్టర్ చెప్తాను, నా ఫేవరెట్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఎన్ని ప్రాబిలిటీస్ ఉంటాయి మీకు? ఐదర్ మీరు పాస్ అవుతారు లేదా ఫెయిల్ అవుతారు, ఇంతే కదా ప్రాబిలిటీ. ఐదర్ పాస్ అవుతారు లేదా ఫెయిల్ అవుతారు. ఓకే, ఈ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, ఈ రెండు ప్రాబిలిటీస్ ఉంటాయి. సో ఒకవేళ మీరు పాస్ అయ్యారనుకోండి, మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ మీరు పాస్ అయ్యారు అంటే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారంటే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సేమ్ ఎగ్జామ్లో ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అవుతాను, నేనే పాస్ కూడా అవ్వగలనా? అవ్వలేను కదా. నేను ఐదర్ ఫెయిల్ అవ్వాలి లేదా పాస్ అవ్వాలి. ఓకే, మీరు ఐదర్ పాలిటెక్నిక్ జాయిన్ అవుతారు ఇప్పుడు లేదా ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు, అంతేగాని ఒకటే మనిషి ఇంటర్కి పాలిటెక్నిక్కి రెండింటికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా. సో దీస్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి జరిగే ఛాన్స్ లేదు, రైట్. సో దే ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే డిఫరెంట్ ఉండాలి, రైట్. సో ఒకటి అవుతున్నప్పుడు ఇంకో ఈవెంట్కి అయ్యే ఛాన్స్ ఉండదు, రైట్. సో that is called mutually exclusive. And one more important concept is complementary event. Now what is the meaning of complementary event? Complementary event అంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, చూడండి. సపోజ్ మీరు ఒక కాయిన్ టాస్ చేస్తున్నారు, సో మీకు ఐదర్ హెడ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ దానికి ఆపోజిట్ ఏంటి, హెడ్కి ఆపోజిట్ ఏంటి, టెయిల్. ఓకే, సో హెడ్ అండ్ టెయిల్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనొచ్చు మీరు.
రైట్. హెడ్ అండ్ టైల్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అంటే ఇప్పుడు నాకు హెడ్ వచ్చింది అంటే దానికి ఆపోజిట్ ఏంటి, నెక్స్ట్ అవుట్కమ్ ఏం రావచ్చు, టేల్. ఓకే, సో రెండు ఒకటేసారి అవ్వవు. సేమ్ ఇందాక పాస్ ఫెయిల్ చెప్పాను కదా, పాస్ అయ్యాము అంటే నెక్స్ట్ ఏం అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఇది అవుతుంది అంటే నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే ఇఫ్ ఈ ఈజ్ ద ఈవెంట్ దెన్ ఈ బార్ is called a complementary event. Okay, suppose now if it is raining, then sunny climate అనేది sunny weather అనేది కాంప్లిమెంటరీ రైనీకి, అర్థమైందా? సో ఆపోజిట్ ఈవెంట్ అనమాట, రైట్. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఎప్పుడు కూడా ప్రాబిలిటీ, సమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ డాష్, ఈ రెండింటి సమ్ కూడా 1 అవుతుంది. ఎలా అంటారా, ఇక్కడ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత 1/2 అనుకున్నాం కదా, సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ టేల్ కూడా ఎంత అవుతుంది, 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ టేల్ ఎంత, 1/2 ప్లస్ 1/2, హాఫ్ ప్లస్ హాఫ్ 1 కదా. సో నేను దీన్ని ఇలా రాయొచ్చా, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ టేల్ అంటే నాట్ హెడ్ కదా. ఒకసారి అర్థం చేసుకోండి ఇది. చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్, పి ఆఫ్ హెడ్స్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ హెడ్, ప్రాబిలిటీ ఆఫ్ టేల్ అంటే మీకు టేల్ వచ్చిందంటే హెడ్ రాలేదని, అవునా, టేల్ వచ్చింది నాకు అంటే హెడ్ రాలేదని, అవునా. సో ప్రాబిలిటీ ఆఫ్ టేల్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ నాట్ హెడ్ అని రాయొచ్చు కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ దట్ ఈవెంట్. ఓకే, సో ఈవెంట్ ప్లస్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 1. క్లియర్ ఇక్కడ వరకు అందరికి? ఓకే, సో చలో నెక్స్ట్ వన్ మోర్, ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఎలిమెంటరీ ఈవెంట్స్ అని ఇక్కడ రాసేస్తాను. ఎలిమెంటరీ ఈవెంట్. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్? ఎలిమెంటరీ ఈవెంట్ అంటే దానికి ఒక్కటే అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను కాయిన్ వద్దులే, కాయిన్ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఒక డైస్ రోల్ చేస్తున్నా, డైస్ మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి డై మీద. డై రోల్ చేస్తున్నా, సో నాకు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 1 కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 1 అంటే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, 6. న్యూమరేటర్లో ఏం రాస్తారు, ఎన్ని 1s ఉన్నాయి చూడండి, ఒకటే 1 ఉంది కదా. దిస్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. ఓకే, సో ఒకటే ఫేవరబుల్ అవుట్కమ్ ఉంటే, ఫేవరబుల్ అవుట్కమ్ ఎన్ని ఉన్నాయి, నాకు ఒకటే ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. సపోజ్ నాకు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 2 కావాలి. సో కింద 6, ఓకే, టోటల్ 6 ఉన్నాయి. 2 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఒక్కటే ఉంది 2. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో ఎలిమెంటరీ ఈవెంట్. సపోజ్ ఒకవేళ మీకు ఈ ప్రాబిలిటీ కావాలనుకోండి, ఐ వాంట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్, సే గెటింగ్ ఏ ఈవెన్ నంబర్, ఐ వాంట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఈవెన్ నంబర్. సో కింద టోటల్ 6 ఉన్నాయి నంబర్స్, అండ్ ఈవెన్ నంబర్స్ ఎక్కడ ఉన్నాయి, 2 4 6, ఈ 3 ఈవెన్ నంబర్స్ కదా. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2 4 6, 3 అవుట్కమ్స్ ఉన్నాయి, 3 ఫేవరబుల్. ఇది ఎలిమెంటరీ కాదు. ఓకే, ఇది ఎందుకు ఎలిమెంటరీ కాదు చూడండి, దీన్ని ఎలిమెంటరీ అనము, ఎందుకంటే చూడండి ఆ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మోర్ దాన్ 1 ఉంది, 3 ఉన్నాయి. ఎప్పుడైతే ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 ఉంటాయో ఓన్లీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎలిమెంటరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ 1/6 అని చెప్పాను కదా, ప్రాబిలిటీ ఆఫ్ 2 ఎంత, 1/6. ఈ డైని రోల్ చేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ 1 ఇస్ 1/6, 2 రావడానికి 1/6, ఒక నంబర్ 3 రావడానికి కూడా 1/6. ఎన్ని 3s ఉన్నాయి, ఒకటే ఉంది చూడండి, సో 1/6. 4 రావడానికి కూడా ఎన్ని 4s ఉన్నాయి, ఒకటే ఉంది. సో ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ ఓన్లీ 1 బై టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6. ఇది 5 కూడా 1/6 అవుతుంది, 6 కూడా 1/6 అవుతుంది. ఇప్పుడు ఈ ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నిటిని నేను యాడ్ చేస్తే, ఓకే, పి ఆఫ్ 1 ప్లస్ పి ఆఫ్ 2 ప్లస్ పి ఆఫ్ 3 యాడ్ చేసి చూడండి ఎంత వస్తుంది చెప్పండి, పి ఆఫ్ 5 ప్లస్ పి ఆఫ్ 6, ఇవన్నీ యాడ్ చేస్తే నాకు సమ్ 1 వస్తుంది. 1/6 ప్లస్ 1/6 ఇలా 6 టైమ్స్ యాడ్ చేస్తే సమ్ 1 వస్తుంది. సో సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎంత నాన్న, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈస్ 1. ఓకే, అర్థమైందా? అండ్ సమ్ ఆఫ్ ఈవెంట్ అండ్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఈస్ ఆల్సో 1. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నౌ లెట్ మీ టెల్ యూ, వెన్ 2 dice are rolled, ఓకే, సపోజ్ 2 dice are rolled together, అప్పుడు మనకి ఏం వస్తుంది చూద్దాం. ఓకే, ఒక డై మీద 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి, ఇంకో డై మీద 1 2 3 4 5 6 ఉంటాయి. 2 డైస్ రోల్ చేస్తున్నామంటే మీకు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయంటే, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఒక డై రోల్ చేస్తే 6 వస్తాయి,
మరి 2 డైస్ రోల్ చేస్తే ఎంత వస్తాయి? 6 into 6 36 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, ఒకవేళ ఇఫ్ యు ఆర్ రోలింగ్ 3 డైస్, 3 డైస్ రోల్ చేస్తే అప్పుడు అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి చెప్తారా? సో ఇఫ్ యు ఆర్ రోలింగ్ 3 డైస్ దెన్ యువర్ అవుట్కమ్స్ విల్ బి 6 క్యూబ్. ఇఫ్ యు ఆర్ రోలింగ్ 4 డైస్ యువర్ అవుట్కమ్ విల్ బి 6 power 4. సో 2 డైస్ కి ఏమొచ్చింది? 36 అంటే 6 స్క్వేరే కదా. 2 డైస్ రోల్ చేస్తే 6 స్క్వేర్ వస్తుంది అవుట్కమ్స్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. ఎన్ని నెంబర్ ఆఫ్ డైస్ రోల్ చేస్తున్నారో అది ఇక్కడ పవర్ లోకి వెళ్తుంది. ఓకే, ఈ 6 అనేది ఒక డై రోల్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6 అవుట్కమ్స్ వస్తాయి. అండ్ సపోజ్ 5 డైస్ రోల్ చేస్తున్నా అంటే 6 power 5 అవుట్కమ్స్ వస్తాయి. 2 డైస్ రోల్ చేస్తున్నా అంటే 6 power 2 అవుట్కమ్స్ వస్తాయి. ఇది ఓకే, ఇది ఫార్ములా. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే సో దట్ మీకు ఎన్ని అవుట్కమ్స్ వస్తున్నాయో మీరు అన్ని అవుట్కమ్స్ లిస్ట్ అవుట్ చేసారా లేదా మీకు అర్థమవుతుంది, ఈ నంబర్ తెలుస్తాయి. ఓకే, రైట్. సో లెట్స్ బిగిన్. నా సపోజ్ ఫస్ట్ డై మీద నంబర్ 1 వచ్చింది అనుకోండి, సెకండ్ డై మీద కూడా నంబర్ 1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ డై మీద నంబర్ 1 వచ్చిందంటే సెకండ్ డై మీద 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ డై మీద 1 ఉన్నప్పుడు సెకండ్ డై మీద 3 రావచ్చు. ఫస్ట్ డై మీద 1 ఉన్నప్పుడు సెకండ్ డై మీద 4 రావచ్చు. ఫస్ట్ డై మీద 1 ఉంటే సెకండ్ డై మీద 5. ఫస్ట్ డై మీద 1 ఉంటే సెకండ్ డై మీద 6. ఓకే, సో ఫస్ట్ డై మీద 1 నెంబర్ ఉన్నప్పుడు సెకండ్ డై మీద 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. సిమిలర్లీ సెకండ్ డై మీద ఇప్పుడు 1 వచ్చినప్పుడు ఫస్ట్ డై మీద 1 ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ డై మీద 2 వచ్చినప్పుడు సెకండ్ డై మీద 1 ఉండొచ్చు. ఫస్ట్ డై మీద 2 ఉంది అంటే సెకండ్ డై మీద 2 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు. ఇది అర్థమైంది కదా మీకు? సో ఇట్లా నేను పేర్స్ రాస్తున్నాం. ఓకే, సో ఎన్ని పేర్స్ వస్తాయి అట్లా? 3 1 4 1, ఇది కంప్లీట్ చేయండి అన్న. 4 5 1 6 1. ఓకే, సో ఆన్ 6 వరకు. సో ఇట్లా మనకి ఎన్ని వస్తున్నాయి? టోటల్ 36 వస్తున్నాయి. సో రాసేస్తాను చూడండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకున్నారంటే బాగుంటుంది. 4 2 4 3 ఆర్డర్లో వెళ్తున్నా. ఆర్డర్లో ఎందుకు వెళ్ళాలి అంటే సో దట్ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఏం రాసాము ఏం రాయలేదు మనకు కూడా క్లారిటీ ఉండదు, కాబట్టి ఎప్పుడు కూడా ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, రైట్. సో ఇది టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? వెన్ 2 డైస్ ఆర్ రోల్ టుగెదర్ 36 అవుట్కమ్స్ ఉంటాయి, ఆర్ 6 స్క్వేర్ అవుట్కమ్స్ ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఫార్ములా అంటే ఇది. అండ్ సపోజ్ ఓకే దీనికి చెప్పాము. ఇప్పుడు సపోజ్ కాయిన్స్ టాస్ చేస్తున్నాం. ఓకే, కాయిన్స్ టాస్ చేస్తున్నాం. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2 అవుట్కమ్స్ వస్తాయి, ఇది హెడ్ టెయిల్. సపోజ్ నేను 2 కాయిన్స్ టాస్ చేస్తున్నా అంటే 2 power 2 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక్క డై రోల్ చేస్తే 6 అవుట్కమ్స్ వస్తాయి. 6 కి పవర్ ఏమొస్తుంది? ఎన్ని డైస్ రోల్ చేస్తే అది వస్తుంది. చూడండి, 6 అవుట్కమ్స్ 2 డై రోల్ చేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్. ఇక్కడ 2 అవుట్కమ్స్ వస్తాయి కాయిన్ టాస్ చేసినప్పుడు. 2 కాయిన్స్ టాస్ చేస్తే 2 స్క్వేర్ వస్తుంది. 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 క్యూబ్. 4 కాయిన్స్ టాస్ చేస్తే 2 power 4. అర్థమైందా? సో ఇది ఫార్ములా. ఓకే, చలో. సో డైస్ కాయిన్స్ కూడా చెప్పేసాను. నెక్స్ట్ కార్డ్స్, ఇంపార్టెంట్ ఇస్ కార్డ్స్. సో కొంతమంది కార్డ్స్ కి మారుతూ ఉంటారు, సో వాళ్ళకి తెలుసు బాగా. కార్డ్స్ 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే, 52 కార్డ్స్ లో 4 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ని మనం స్యూట్స్ అంటున్నాం. ఓకే, సో 52 కార్డ్స్ ఉంటాయి టోటల్. ఒక ప్యాకెట్ లో 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్ మళ్ళీ 4 గా డివైడ్ అవుతాయి. ఆ 4 గా డివైడ్ అవ్వడాన్ని ఈచ్ వన్ ని ఒక స్యూట్ అంటున్నాం. ఓకే, సో ఫస్ట్ దాని పేరు ఏంటంటే క్లబ్, ఇది డైమండ్, ఇది హార్ట్ అండ్ స్పేడ్. ఓకే, క్లబ్, డైమండ్, హార్ట్ అండ్ స్పేడ్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డైమండ్ హార్ట్ రెడ్ కలర్ కార్డ్స్ అన్నమాట. ఓకే, ఈ డైమండ్ హార్ట్ రెడ్ కలర్ కార్డ్స్. ఎస్, డైమండ్ హార్ట్ రెడ్ కలర్ కార్డ్స్ అండ్ క్లబ్ అండ్ స్పేడ్ బ్లాక్ కలర్ కార్డ్స్ అన్నమాట. ఇది బ్లాక్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకటే స్లైడ్ లో మీకు ఫ్లో చార్ట్ మొత్తం చెప్తాను. అండ్ ఇప్పుడు చూడండి, 4 పార్ట్స్ గా డివైడ్ అయిందంటే ఈచ్ పార్ట్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. 52 కార్డ్స్ 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఈచ్ పార్ట్ లో 13 కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ 13 సో 13 4 52. ఓకే, సో 13 కార్డ్స్ ఉంటాయి. అండ్ ఈ 13 కార్డ్స్ లో ఇప్పుడు చూడండి, ఈ 13 కార్డ్స్ లో మీకు కింగ్ ఉంటుంది, క్వీన్, జాక్ అండ్ ఏస్ కార్డ్.
ఓకే, అండ్ 4 అయిపోయినాయి కదా, 13లో 4 అయిపోయినాయి, మిగతావి ఏముంటాయి 9 10 నుంచి యాక్చువల్లీ స్టార్ట్ అవుతాయి. 10 9 8 7 6 5 4 3 2. ఓకే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కార్డ్స్ అయినాయా. 13 కార్డ్స్లో ఇదిగోండి వీటిని ఏమంటామంటే నంబర్ కార్డ్స్ అంటాం. నంబర్ ఉన్నాయి కదా, సో వీటిని నంబర్ కార్డ్స్ అంటాం. సేమ్ ఇదే ఆర్డర్లో ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ కింగ్ క్వీన్ జాక్ ని ఫేస్ కార్డ్స్ అంటాం. ఏమంటాం? ఫేస్ కార్డ్స్ అంటాం. ఇక్కడ కూడా అంటాం, ఇక్కడ కూడా అంటాం, ఇక్కడ కూడా అంటాం. అర్థమైందా ఇక్కడ వరకు? సో టోటల్ 52 కార్డ్స్, 52 కార్డ్స్ 4 పార్ట్స్ గా డివైడ్ అయితే ఈచ్ పార్ట్ లో 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, క్లబ్ డైమండ్ హార్ట్ అండ్ స్పేడ్. డైమండ్ హార్ట్ రెడ్ కలర్, స్పేడ్ క్లబ్ బ్లాక్ కలర్. ఓకే, అండ్ ఈచ్ ఇక్కడ 13 కార్డ్స్ అనగా ఈ 13 కార్డ్స్ ఏమేమి ఉంటాయంటే కింగ్ క్వీన్ జాక్ ఏస్ 10 నంబర్ నుంచి 2 నంబర్ వరకు. ఈ 10 నుంచి 2 నంబర్ వరకుని నంబర్ కార్డ్స్ అంటారు. కింగ్ క్వీన్ జాక్ ని ఫేస్ కార్డ్స్ అంటారు. సిమిలర్ గా ఇక్కడ క్లబ్ లో ఉన్నట్టే డైమండ్ లో కూడా ఉంటాయి, మళ్ళీ హార్ట్ లో కూడా ఉంటాయి, స్పేడ్ లో కూడా ఉంటాయి. క్లియర్? సో లెట్ us move on to the questions now. So if P of E is equals to 0.09, then P of not E ఎంత? P of E 0.09 ఎంత? P of not E ఎంత? చూడండి P of E ప్లస్ P of not E, ఇందాకే మీకు చెప్పాను P of head ప్లస్ P of not head ఎంత అవుతుందన్న 1. సో సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది మీకు. లెట్ మీ గివ్ యూ ద ఆప్షన్స్. 9.1%, 91%, 0.91% and 0.091%. So first substitute చేద్దాం. P of E 0.09 plus P of not E ఎంత వస్తుంది? That is equals to 1. P of not E ఎంత? 1 minus 0.09. 1 minus 0.09 అంటే ఎంత వస్తుంది? 1 minus 0.09 అంటే 0.91 వస్తుంది. కానీ ఇది P of not E. మనకేం కావాలి? పర్సెంటేజ్ కావాలి. ఇన్ పర్సెంటేజ్. పర్సెంటేజ్లో ఎట్లా కన్వర్ట్ చేస్తారు? మల్టిప్లై అండ్ డివైడ్ బై 100. సో 0.91 ఇంటూ 100 చేయండి. ఓకే, మల్టిప్లై బై 100 చేయండి. ఓకే, సో ఎంత వస్తుంది చూడండి, మల్టిప్లై బై 100 చేస్తే 91% వస్తుంది. ఓకే, పర్సెంటేజ్ కనుక్కోవాలి. సెంట్ అంటే ఏంటి? 100. పర్సెంట్ అంటే పర్ 100 ఎంత అని. ఓకే, సో ఏం చేస్తారంటే మల్టిప్లై బై 100 చేయాలి. సో 91% వస్తుంది. క్లియర్ అయ్యి క్వశ్చన్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ E and E dash be the complementary events, if P of E is equal to 0.65, then P of E complement equal to 0.65, then P of E ఎంత? ఓకే, సో ఆప్షన్స్ చూడండి. ఇక డైరెక్ట్ P of E ఎంత అని అడిగాడు. 0.40, 0.45, 0.35 and 0.30. ఎంత వస్తుందన్న? సో P of E plus P of E complement is 1. సో P of E P of E మనం కనుక్కోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ P of E కాంప్లిమెంటే కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 0.65 ఎంత వస్తుంది? 0.35 వస్తుందా? రైట్, 0.35 is the correct answer. Next question. Find which of the following cannot be probability of an event. Which of the following cannot be probability of an event? So 0.2, 2/5, 0.72 లేదా 75 and option 4. Option 4 is 1.3 bar. Which cannot be a probability of the event అంటున్నాడు. Probability of event అంటే ఏంటి? Probability of event always lies between 0 and 1 కదా, రైట్. ఇక 0.2 ఎక్కడ? 0కి 1కి మధ్యలోనే ఉంది. 2.5 2/5 అంటే 0.4 కదా, ఇది కూడా 0కి 1కి మధ్యలోనే ఉంది. అండ్ 0.75 కూడా 0కి 1కి మధ్యలో ఉంది. 1.3 బార్ అంటే ఏంటి? నేను చెప్పాను మీకు కింద కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, ప్రాబిలిటీ షుడ్ నెవర్ బి గ్రేటర్ దాన్ 1. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ 1 ఉంది. సో దిస్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో ఆప్షన్ 4 లేదా ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. Which one of the following situations have an equally likely events? Equally likely అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి అని చెప్పాను, రైట్. సో యువర్ ఆప్షన్స్ ఆర్ A and B, B and C,
A and C, ఆప్షన్ D ఆల్, ఆప్షన్ 4 ఆల్. సో చూడండి ఈక్వల్లీ లైక్లీ అంటే మీరు దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి, దానికి ఎక్స్టర్నల్ గా ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు. సో దానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి ఆ ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి, ఓకే, జరగడానికి. సో గెటింగ్ 1 2 3 4 5 6 అనే డై వెన్ ఇట్ ఇస్ రోల్, డై రోల్ చేసినప్పుడు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ, ఓకే. సో ఈక్వల్ ఛాన్స్ ఉంది. విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏ గేమ్, ఎప్పుడు మీరు గేమ్ అయినా కానీ మీకు ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది విన్ అవ్వడానికి, లూజ్ అవ్వడానికి. హెడ్ ఆర్ టేల్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో ఆప్షన్ D is correct, ఆప్షన్ 4 is correct. The probability of picking a letter from the set of English alphabets is 5 by 26. That alphabet can be, okay. So probability of picking a alphabet is 5 by 26 అంటారు. యూజువలీ ఈ క్వశ్చన్ ని రివర్స్ ఆర్డర్ లో అడుగుతారు. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాబిలిటీ ఇచ్చారు, ఓకే. యూజువల్లీ ఏంటంటే ఆ లెటర్స్ ఇచ్చి మీకు ప్రాబిలిటీ అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే ప్రాబిలిటీ ఇచ్చి మీకు ఆ లెటర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మనందరికీ తెలుసు వవెల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ ఉంటాయి, అవునా. టోటల్ 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 ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 26 ఉంటాయి టోటల్. సో టోటల్ 26 లో 5 వవెల్స్ ఉంటాయి, 21 కాన్సనెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాబిలిటీ ఏంటి? 5 by 26. టోటల్ కింద ఉంది 26 కరెక్టే, పైన 5 ఉంది. 5 అంటే దేనికి కరెస్పాండింగ్? వవెల్స్. సో వవెల్ ఇస్ ద ఆన్సర్, ఓకే. సో యూజువల్గా ఎట్లా ఇస్తారంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ వవెల్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటారు. అప్పుడు 5 by 26 వస్తుంది. ఇక్కడ ఏంటంటే 5 by 26 ఇచ్చి అదేంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 when a die is rolled. ఓకే, డై రోల్ చేసాము, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 7. ఆలోచించి చెప్పండి తొందరగా. సో ఒకసారి చూడండి, ఒక డై మీద ఎన్ని నంబర్స్ ఉంటాయన్నా? 1 2 3 4 5 6 నంబర్స్ ఉంటాయి ఒక్క డై మీద. వెన్ ఏ డై ఇస్ రోల్డ్ అంటే ఒక డై రోల్ చేసినప్పుడు దాని మీద 1 2 3 4 5 6 నంబర్స్ ఉంటాయి. మనకేంటి? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 కావాలి. 7 ఎక్కడ నుంచి వస్తుంది? దాని మీద ఉన్నవే 6 కదా. సో అసలు ఆ ఈవెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? నో. సో దాట్ ఈవెంట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకంటే అక్కడ ఉన్నవే 6 నంబర్స్, 7 ఎక్కడ నుంచి వస్తుంది? రాదు. సో ఈ ఈవెంట్ ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ దిస్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఏమని నేర్చుకున్నాం? దట్ ఈస్ 0 కదా. సో ఆన్సర్ D is correct. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P of E is 0.26 then P of E complement is. ఇది మీరే చేయండి. Your options are 0.74, 0, 0.26 and 1. Okay, so it's a do it yourself question. మీరే చేయండి. నెక్స్ట్, if a die is rolled then the probability of getting a prime number. ఒక డై రోల్ చేసామంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 by 5, 1 by 3, 1 by 2, 1 by 6. ఇప్పుడు ఒక డై మీద మీరు చూసినట్టయితే 1 2 3 4 5 6 నంబర్స్ ఉంటాయి. అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ 6. నాకు ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి? నాకు ఏం కావాలి? నాకు ప్రైమ్ నెంబర్ కావాలి. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? 2 3 5. కూర్చోండి, 2 3 5 3 ప్రైమ్ నెంబర్స్ కదా. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రాస్తాను ఇంకో స్టెప్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3 ఉన్నాయి. ఓకే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 3 5. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే కౌంట్ చేయండి, 1 2 3 ఉన్నాయి. సో మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఎలా వస్తుంది? ఫేవరబుల్ డివైడెడ్ బై టోటల్ గా టోటల్ 6. సో 1 by 2 వస్తుంది. ఆప్షన్ C is correct. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ x 5 by x మే బి పాసిబుల్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, 5 by x అనేది పాసిబుల్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అవ్వాలి అంటే ఆ x వాల్యూ ఏం అవ్వాలి? 2 అవ్వచ్చా, 1 అవ్వచ్చా, 4 అవ్వచ్చా, 6 అవ్వచ్చా? ఒక్కసారి చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. 5 by x ప్లేస్ లో 2 పెట్టాను అనుకోండి, ఇది ప్రాబిలిటీ అవుతుందా? ఇది గ్రేటర్ దాన్ 1 అయింది కదా. 5 by 2 అంటే 2.5, గ్రేటర్ దాన్ 1 అయింది కదా. ఇది 2.5 ప్రాబిలిటీ ఎప్పుడు కూడా అవ్వలేదు. సపోజ్ 5 by x ప్లేస్ లో 1 పెట్టాను అనుకోండి, ఆప్షన్ B. ఇది కూడా గ్రేటర్ దాన్ 1, 5 అవుతుంది. ప్రాబిలిటీ గ్రేటర్ దాన్ 1 అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ 5 by 4 పెట్టాను అనుకోండి, థర్డ్ ఆప్షన్. ఇది కూడా గ్రేటర్ దాన్ 1, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సపోజ్ 5 by 6 పెట్టాను అనుకోండి డినామినేటర్ లో, ఇప్పుడు ఇది లెస్ దాన్ 1. ఓకే, సో ప్రాబిలిటీ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ 1 కాబట్టి పాసిబుల్ డినామినేటర్ క్యాన్ బి 6. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ఏ ర్యాండమ్ సెలెక్షన్ the probability of getting a composite number among the numbers 51 to 100. సో ఇదేంటి? మళ్ళీ సింపుల్. సో మనకి ఇక్కడ ఏం కావాలి? కాంపోజిట్ నంబర్స్ కావాలి. ఓకే, కాంపోజిట్ నంబర్స్ బిట్వీన్ 51 to 100 కావాలి. ఓకే, సో ఆప్షన్స్ రాస్తా చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తానంటే ఎన్ని కాంపోజిట్ నంబర్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. సో దాట్ విల్ బి యువర్ ఫేవరబుల్ అవుట్కమ్. ఓకే,
So let me write the options. 4/5, 1/5, 3/5, 2/5. ఓకే, సో ఇప్పుడు కాంపోజిట్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి బిట్వీన్ 51 to 100. చూడండి 51 to 100 అంటే ప్రైమ్ నంబర్స్ ని తీసేస్తే వచ్చేవి కాంపోజిట్ నంబర్స్, అవునా? సో 51 to 100 ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 51 to 100 ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో 51, 52, 53 is a prime number. Okay, so prime numbers తీసేస్తే చాలు. సో 54, రైట్? సో ఒక నిమిషం, 59, 61, సో 53, 59, 61, 67 కూడా వస్తుంది, అండ్ 71, 73, 90, 73 తో 79 కూడా కాంపోజిట్, అండ్ 83, 89 అండ్ 97. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే కాంపోజిట్ నంబర్స్ అంటే ఈ ప్రైమ్ నంబర్స్ ఇందులోంచి తీసేస్తే వచ్చేవే కదా కాంపోజిట్ నంబర్స్. ఇప్పుడు 51 to 100 అంటే ఎన్ని నంబర్స్ ఉంటాయి? 51 to 100 అంటే టోటల్ 50 నంబర్స్ ఉంటాయి. ఓకే, ఈ టోటల్ 50 నంబర్స్ లో 10 నంబర్స్ ప్రైమ్. ఓకే, సో ఆ 10 ప్రైమ్ తీసేస్తే టోటల్ కాంపోజిట్ నంబర్స్ ఎన్ని అవుతాయి? టోటల్ కాంపోజిట్ నంబర్స్ ఎన్ని అవుతాయి? 40 అవుతాయి, అవునా? 50 టోటల్ నంబర్స్ లో 10 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి, అవి తీసేస్తే టోటల్ కాంపోజిట్ నంబర్స్ 40 అవుతాయి. ఇప్పుడు నాకు ప్రాబబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కాంపోజిట్ నంబర్ ఇస్ నథింగ్ బట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి 40 కదా, 40 కాంపోజిట్ నంబర్స్ ఉన్నాయి, డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అండి టోటల్ 50 నంబర్స్ ఉన్నాయి. సో 4/5 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే బేటా, చలో. సో ఇక్కడ ఇదిగోండి, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ప్రైమ్ నెంబర్ అడిగాడు అనుకున్నాను, కానీ కాంపోజిట్ నెంబర్ అడిగాడు. ఓకే, ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. సో ఏం చేస్తారంటే ప్రైమ్ ఇందులోంచి తీసేస్తారు, రైట్? సో టెన్షన్ లో ఫాస్ట్ చేయాలన్న దాంట్లో ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి, అలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం అడుగుతున్నా చూడండి, ప్రైమ్ అడిగాడా కాంపోజిట్ అడిగాడా? ప్రైమ్ అడుగుతేనేమో 10 వస్తుంది, అప్పుడు మీకు 1/5 వస్తుంది ఆన్సర్, ఇది కరెక్ట్ అవుతుంది. కానీ కాంపోజిట్ అడుగుతున్నాడు 4/5 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. From the 50 cards numbered from 1 to 50, a card is drawn at random. Then the probability that the number on the card is divisible by 8. So 1 to 50 cards ఉన్నాయంట. సో ఆ కార్డ్ మీద ఉన్న నంబర్ డివిజిబుల్ బై 8 అవ్వడానికి ఛాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి. సో చూడండి, 1 to 50 నంబర్స్ ఉన్నాయంట. 1 to 50 నంబర్స్ ఉన్నాయి కార్డ్స్ మీద. 1, 2, 3 ఇట్లా 50 వరకు ఉన్నాయి నంబర్ కార్డ్స్. సో మీకు ఏం కావాలి? ప్రాబిలిటీ దట్ ఏ కార్డ్ ఇస్ డివిజిబుల్ బై 8. డివిజిబుల్ బై 8 అంటే ఆ నెంబర్ 8 తో డివైడ్ అవ్వాలి. సో ఏ నెంబర్ అవుతుంది చూడండి, ఫస్ట్ 8 అనే నెంబర్ అవుతుంది, 8 డివైడ్ బై 8 అవుతుంది, అండ్ నెక్స్ట్ 16 అవుతుంది, 24 అవుతుంది. సో 8 టేబుల్ రాసుకుంటూ వెళ్ళడమే. ఓకే, 32 అవుతుంది, అండ్ 48 అవుతుంది. ఇక్కడ చూడండి 48కి ఆపేస్తున్నాయి, ఎందుకంటే 50 వరకే ఉన్నాయి కదా కార్డ్స్. సో 48 వరకే ఆపేద్దాం. ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైట్, సో 8, 16, 24, 32, 48 కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది ప్రాబిలిటీ? 5/, మరి మీకు ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ నథింగ్ బట్ 5. 1, 2, 3, 4, 5. సో 5/, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 to 50 అంటే 1, 2, 3, 4, 5 అట్లా 50 వరకు అంటే 50. సో ఎన్ని కార్డ్స్ వస్తాయి చూడండి, డివైడ్ చేయండి. 5 1s, 5 10s. సో 1/10 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అర్థమైందా ఇది? ఓకే, ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ డివిజిబుల్ బై 8 అంటే ఈ 5 కార్డ్స్ ఉంటాయి డివిజిబుల్ బై 8. సో 5/, టోటల్ 50 కార్డ్స్, సో 1/10. నెక్స్ట్, ఇఫ్ ఎ డై ఈస్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఈవెన్ నంబర్. డై మీద ఏమేమి నంబర్స్ ఉంటాయి ఇక్కడ? 1/6, 1/3, 1/2, 2/5.
డై మీద 1 2 3 4 5 6 నంబర్స్ ఉంటాయి, కానీ మనకేం కావాలి ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఎక్కడుంది చూడండి, ఈవెన్ అంటే ఇది 2 4 6 ఇవి 3 ఈవెన్ నంబర్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి 3. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది, ఫేవరబుల్ బై టోటల్, టోటల్ 6 కదా. సో 1/2 is the answer, option C. Which one of the following cannot be a probability of an event? Which one of the following cannot be a probability of the event? 0.3 minus 1.5 15%, 0.7. క్లియర్గా నేను మీకు చెప్పాను, నెగిటివ్ నెంబర్ ఉండదు, ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 and 1 కదా. ఓకే, సో 1కి తక్కువ వెళ్ళొద్దు, 1 కన్నా ఎక్కువ, 0కి తక్కువ వెళ్ళొద్దు, 1 కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. సో -1.5 అనేది రావడానికి ఛాన్స్ లేదు కదా. సో ఆప్షన్ బి. When two coins are tossed simultaneously, the probability of getting at least one head. So what is the probability of getting at least one head? So options are 1, 1/2, 1/4, 3/4. At least one head రావాలి అంటే ఛాన్సెస్ ఏంటి? 2 coins టాస్ చేస్తున్నాను. సో ఫస్ట్ కాయిన్ ఇది, సెకండ్ కాయిన్ ఇది అనుకోండి. ఫస్ట్ కాయిన్ మీద హెడ్ వస్తే సెకండ్ కాయిన్ మీద కూడా హెడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కాయిన్ మీద హెడ్ వస్తే సెకండ్ కాయిన్ మీద టేల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కాయిన్ మీద టేల్ ఉన్నప్పుడు సెకండ్ కాయిన్ మీద హెడ్ రావచ్చు, ఫస్ట్ కాయిన్ మీద టేల్ ఉన్నప్పుడు సెకండ్ కాయిన్ మీద కూడా టేల్ రావచ్చు. సో టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 4. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 అని లెక్క పెడతారు. కాదు, ఒకసారి టాస్ చేసినప్పుడు రెండు కలిపి టాస్ చేస్తుంటే హెడ్ హెడ్ వస్తుంది, హెడ్ టైల్ రావచ్చు, లేదా టైల్ హెడ్ టైల్ టైల్. సో రెండు కలిపి వస్తాయి, రెండు కాయిన్స్ మీద, ఈ కాయిన్ మీద ఈ కాయిన్ మీద రెండు అవుట్కమ్స్ ఒకటేసారి వస్తాయి. ఇది ఒకసారి టాస్ చేయట్లేదు, అప్పుడు సింగిల్ కాయిన్ టాస్ అవుతారు. రెండు ఒకటేసారి టాస్ చేస్తే రెండు అవుట్కమ్స్ కలిపి సింగిల్ అవుట్కమ్ అవుతుంది. ఓకే, సో సింగిల్ టైం కౌంట్ చేస్తారు. సో 4 1 2 3 4. అండ్ ఇదేంటిది టోటల్ అవుట్కమ్స్, ఇదేంటి టోటల్ అవుట్కమ్స్. సో 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు టోటల్ 4 అవుట్కమ్స్ వస్తాయి. అండ్ నేను మీకు చెప్పాను కూడా, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయి, అండ్ 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 పవర్ 2 అవుట్కమ్స్, సో 4 అవుట్కమ్స్ వస్తాయి. 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 పవర్ 3 అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 4 వచ్చే కదా, కాంబినేషన్ ఆపొచ్చు. అండ్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి, కనీసం ఒక హెడ్ అయినా రావాలి. చూడండి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇక్కడ ఒక హెడ్ ఉంది, ఇక్కడ ఒక హెడ్ ఉంది, ఇక్కడ ఒక హెడ్ కూడా లేదు, కనీసం ఒక హెడ్ అయినా ఉండాలి, ఇక్కడ ఒక హెడ్ కూడా లేదు. సో ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి చెప్తారా? 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఈ 3లో హెడ్స్ ఉన్నాయి కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ వన్ హెడ్, ఓకే, అట్లీస్ట్ వన్ హెడ్ ఈస్ నథింగ్ బట్ 3 by favorable by total 3/4. Option D is correct. Next question. What is the probability of any given day in the month of May not being a Monday if first day of May is Monday? Okay, so question ఒకసారి అర్థం చేసుకోండి, ఆప్షన్స్ ఇస్తాను. చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ డే ఇన్ ద మంత్ ఆఫ్ మే అనే మంత్ లో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ డే నాట్ బీన్ ఏ మండే కాకుండా, ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ మే ఇస్ ఎ మండే, ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ మండే అవ్వదు. మీరు ఒక డే పిక్ చేసుకుంటే ఆ డే మండే అవ్వదు. ఏ మంత్ లో? మే మంత్ లో టోటల్ డేస్ ఎన్ని ఉంటాయి? 31. సో ఈ 31 అనేది మీ టోటల్ అవుట్కమ్స్, టోటల్ 31 డేస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ డే ఆఫ్ మే దేంతో స్టార్ట్ అవుతుంది? మండేతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈచ్ వీక్ లో 7 డేస్ ఉంటాయి కదా. సో ఇక్కడ 7 7 7 7 7 4 ఎంతనా? 7 4 28 అండ్ మనకి చూడండి 31st వరకు కాబట్టి 28 29 30 31st. సో 3 డేస్ ఇక్కడ వస్తాయి. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఎవ్రీ ఫస్ట్ డే, ఇక్కడ చూడండి ఫస్ట్ డే మండే అంటే ఫస్ట్ కి మండే, ఇక్కడ మండే వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ కూడా మండే వస్తుంది, ఇక్కడ కూడా మండే వస్తుంది, ఇక్కడ కూడా మండే వస్తుంది, అండ్ 29th కూడా మండే వస్తుంది. సో ఎన్ని మండేస్ ఉన్నాయి? 1 2 3 4 5 మండేస్ ఉన్నాయి. అవునా, టోటల్ మండేస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ మీకు ఏం కావాలి? నాట్ బీన్ ఏ మండే. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు, 5 మండేస్ ఉన్నాయి, 5/31 ఆన్సర్ అని ఇది రాసేస్తారు. కానీ కాదు, అక్కడ ఏమడుతున్నా, నాట్ బీన్ ఏ మండే కాకుండా ఉండాలి. మీకు మండేస్ 5 ఉన్నాయి. ఓకే, సో టోటల్ మండేస్ ఎన్ని ఉన్నాయి నాన్న? టోటల్ మండేస్ 5 ఉన్నాయి. కానీ మీకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి? మీకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఇవి 5 ఉన్నాయి. ఈ టోటల్ 31 డేస్ లో మండేస్ కానివి, అంటే ఈ మండేస్ తీసేస్తే వచ్చేటివి. సో 31 -
5 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది 26. ఈ 26 ఈజ్ యువర్ ఫేవరబుల్ అవుట్కమ్. మండే కాని రోజులు ఇవి మీ ఫేవరబుల్ అవుట్కమ్, అవునా? సో మండే కాని రోజులు ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. సో మీ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ మండే ఎట్లా వస్తుంది? ఫేవరబుల్ ఇస్ 26 డివైడెడ్ బై టోటల్ ఇస్ 31. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 3 అన్బయాస్డ్ కాయిన్స్ ఆర్ టాస్డ్. ఇప్పుడు చూడండి, 3 కాయిన్స్ టాస్ చేస్తున్నారంట. ఒక కాయిన్ టాస్ చేస్తే 2 అవుట్కమ్స్ వస్తాయి. 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 క్యూబ్ అంటే టోటల్ 8 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, సో మీరు రాసే కాంబినేషన్స్ 8 రావాలి. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్ మోస్ట్ 2 హెడ్స్. అట్ మోస్ట్ 2 హెడ్స్ ఏంటి? ఓకే, సో యువర్ ఆప్షన్స్ ఆర్ 3/8, 1/2, 3/4 అండ్ 7/8. అట్ మోస్ట్ 1 హెడ్ కావాలి. ఇక్కడ చూడండి, హెడ్ ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్. ఇందులో ఫస్ట్ కాయిన్ లో హెడ్ వస్తే సెకండ్ కాయిన్ లో కూడా హెడ్ రావచ్చు. ఫస్ట్ హెడ్స్ తీసుకుందాం. థర్డ్ కాయిన్ లో కూడా హెడ్ రావచ్చు. ఫస్ట్ కాయిన్ లో హెడ్ వచ్చినప్పుడు సెకండ్ కాయిన్ లో హెడ్ వచ్చి థర్డ్ కాయిన్ లో టేల్ రావచ్చు. ఫస్ట్ కాయిన్ లో హెడ్ వచ్చినప్పుడు సెకండ్ కాయిన్ లో ఇది చూడండి, ఇక్కడ హెడ్ టేల్ ఉంది కదా, ఉల్టా చేస్తే ఇక్కడ టేల్ ఇక్కడ హెడ్ రావచ్చు. లేదా ఫస్ట్ కాయిన్ లో హెడ్ వచ్చినప్పుడు ఇక్కడ టేల్ రావచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ కాయిన్ మీద టేల్ వచ్చింది అనుకోండి, సెకండ్ కాయిన్ మీద కూడా టేల్ రావచ్చు. లేదా ఇక్కడ టేల్ వచ్చిందంటే ఇక్కడ హెడ్ రావచ్చు. లేదా ఇక్కడ టేల్ వచ్చిందంటే ఇక్కడ టేల్ రావచ్చు. లేదా ఇక్కడ టేల్ వస్తే ఇక్కడ ఇది హెడ్ టేల్ ని ఉల్టా చేయండి, టేల్ హెడ్. సో ఎన్ని టోటల్ 8 వచ్చినాయి, అవునా? ఇప్పుడు వాడు మిమ్మల్ని అడుగుతున్న ప్రాబిలిటీ ఏంటి? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ యూ హ్యావ్ అట్ మోస్ట్ 2 హెడ్స్. అట్ మోస్ట్ అంటే మాక్సిమం 2 హెడ్స్ ఉండాలి అంట. అట్ మోస్ట్ అంటే మాక్సిమం 2 హెడ్స్ ఉండాలి. మాక్సిమం 2 హెడ్స్ అంటే ఏంటి? మినిమం ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, అవునా? మాక్సిమం నాకు 2 హెడ్స్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ టీచర్ ఇలా అందనుకోండి, మాక్సిమం నేను మీకు 92 మార్క్స్ ఇస్తాను. లాంగ్వేజెస్ లో అప్పుడు మాకు 92 మార్క్స్ మాక్సిమం ఉంటుండే. సో మాక్సిమం మార్క్స్ 92 అంటే మీరు ఎంత బాగా రాసినా మాక్సిమం 92 అంటే 92 హైయెస్ట్. దానికన్నా లోయెస్ట్ రావచ్చు, 92 కన్నా తక్కువ వెళ్ళొచ్చు, కానీ 92 కన్నా ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అట్మోస్ట్ అంటే మాక్సిమం. ఓకే, అంతే. అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు. అంతకన్నా తక్కువ అంటే ఏంటి? అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే మాక్సిమం 2 హెడ్స్ ఉండాలి. అంతకన్నా తక్కువ అంటే 1 ఉండొచ్చు, లేదా అంతకన్నా తక్కువ అంటే 0 ఉండొచ్చు. అర్థమైందా? సో 1 హెడ్ ఉన్నా, 0 హెడ్ ఉన్నా, 2 హెడ్స్ ఉన్నా కౌంట్ అవుతుంది. కానీ 3 హెడ్స్ ఉంటే కౌంట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇది కౌంట్ అవ్వదు. ఎందుకు? మాక్సిమం 2 కదా, 3 తీసుకుంటామా? తీసుకోవద్దు, మాక్సిమం 2 కావాలి మనకి. సో ఇది కౌంట్ అవ్వదు. ఇక్కడ చూడండి 2 హెడ్స్ ఉన్నాయి, మాక్సిమం 2 హెడ్స్ అంటే ఇది కౌంట్ అవుతుంది, ఇది కౌంట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ 1 హెడ్డే ఉంది, 1 కూడా ఉండొచ్చు కదా. మాక్సిమం 2 అంటే 2 కన్నా తక్కువ కూడా ఉండొచ్చు, అంటే 1 ఉండొచ్చు. ఇక్కడ 0 హెడ్స్ ఉన్నాయి, ఇది కూడా కౌంట్ అవుతుంది. 0 కూడా ఉందని చెప్పాను కదా. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఇది ఒక్కటే కౌంట్ అవ్వదు, 3 హెడ్స్ మాత్రం కౌంట్ అవ్వదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే మాక్సిమం 2 హెడ్స్. ఓకే, మాక్సిమం 2 హెడ్స్ అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీ టీచర్ మాక్సిమం 92 మార్క్స్ ఇస్తారు అంటే 92 వచ్చే వాళ్ళు ఉంటారు, 90 వచ్చే వాళ్ళు ఉంటారు, 0 మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మినిమం రేంజ్ అనేది అక్కడికి వెళ్తుంది. మాక్సిమం అంటే 93 వచ్చే వాళ్ళు మాత్రం ఉండరు. అర్థమైంది కదా? సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్నిటికి పెట్టాం? 7 అవుట్కమ్స్ ఉన్నాయి, డివైడెడ్ బై టోటల్ 8 కాదు. సో 7/8 is the answer. Fourth option is correct. Let's move on to the next question now. A box contains 12 balls out of which X are black. ఓకే, ఒక బాక్స్ లో 12 బాల్స్ ఉన్నాయంటే ఈ 12 బాల్స్ లో ఎక్స్ బాల్స్ బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే, 12 లో ఏంటన్నా ఎక్స్ బాల్స్ బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ 6 more black balls are put in the box. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మళ్ళీ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాను మీకు. సో 5, 4, 3, 2. ఓకే, సో ఫస్ట్ ఏమన్నాడు? బాక్స్ లో 12 బాల్స్ ఉన్నాయి, అందులోంచి ఎక్స్ బ్లాక్ బాల్స్. అప్పుడు మిగతా బాల్స్ ఏమైతే 12 మైనస్ ఎక్సే కదా. ఎక్స్ బ్లాక్ బాల్స్ అంటే ఈ ఎక్స్ బ్లాక్ బాల్స్ తీసేగా మిగతా బాల్స్ ఉంటాయి 12 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అండ్ ఇఫ్ ఎక్స్ 6 more balls are put in the box. ఓకే, సో ఇందులో 12 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంకొక 6 దీనికి యాడ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు టోటల్ ఎంత అయితే 12 + 6 18 బాల్స్ అయినాయి. ఓకే, so now if it is put in the box, the probability of drawing a black ball is now double.
ఇక్కడ వచ్చిన ప్రాబిలిటీ కన్నా ఇక్కడ వచ్చిన ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ కన్నా ఇక్కడ వచ్చిన ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ డబుల్ అయిందంట. ఓకే, దెన్ వాట్ ఇట్ ఈస్ బిఫోర్ అంటే ఇక్కడ ఉన్న దానికన్నా ఇక్కడ డబుల్ అయింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబిలిటీ ఏందో కనుక్కుంటాం. మీ ఫస్ట్ సిచ్యువేషన్ లో ప్రాబిలిటీ ఏంటి? టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 12 బాల్స్ ఉన్నాయి. అందులోంచి బ్లాక్ బాల్స్ అన్ని ఎక్స్ బ్లాక్ బాల్స్ అంటున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ అంటే ఎంత? x/12. సెకండ్ కండిషన్ లో ఏంటి? టోటల్ ఎన్ని బాల్స్? టోటల్ 12 ఉంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు 6 యాడ్ చేశారంటే 18 బాల్స్ అయినాయి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ఏంటి? 6 మోర్ బ్లాక్ బాల్స్ యాడ్ అయినాయి. అండ్ ఇక్కడ యాడ్ అయిన బాల్స్ ఏంటి? బ్లాక్ బాల్స్ యాడ్ అయినాయి. ఇక్కడ కూడా మేము బ్లాక్ బాల్స్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ బ్లాక్ బాల్స్ ఉంటాయి. ఆ ఎక్స్ బ్లాక్ బాల్స్ కి మళ్ళీ 6 బ్లాక్ బాల్స్ యాడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి బ్లాక్ బాల్స్ ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఎక్స్ ఉండే, సెకండ్ కండిషన్ లో మీరు ఏం చేస్తారు? 6 మోర్ బ్లాక్ బాల్స్. సో ఆల్రెడీ ఎక్స్ ఉండే దానికి మళ్ళీ 6 బ్లాక్ బాల్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఎంత ఉంటాయి? 18 బాల్స్ లో ఎక్స్ ప్లస్ 6 బ్లాక్ బాల్స్ ఉంటాయి. అవునా? ఎక్స్ ఫస్టే ఉండే, ఎక్స్ బ్లాక్ బాల్స్ ఉండే, ఈ ఎక్స్ బ్లాక్ బాల్స్ కి మళ్ళీ మనం 6 ఇక్కడ యాడ్ చేసాం కదా, సో ఎక్స్ ప్లస్ 6 అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఎంత అవుతుందో చెప్పండి? ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్, సో ఈ బ్లాక్ 1 అని రాద్దాం, 2 అని రాద్దాం, సో దట్ మనకు కూడా ఇది ఫస్ట్ ప్రాబిలిటీ సెకండ్ ప్రాబిలిటీ ఈజీ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6/18 కదా ఇప్పుడు ఈ ప్రాబిలిటీ. కానీ కండిషన్ మనకి ఏమిచ్చారు? కండిషన్ ఏమిచ్చారంటే now the probability is double of what it is before. ఫస్ట్ ఉన్న ప్రాబబిలిటీ ఏంది? P of B1. అవునా? ఇది దీనికి ఇప్పుడు వచ్చిన ప్రాబిలిటీ ఏమైందంటే డబుల్ అయిందంట. ఓకే, సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి ఏమొస్తుందో. P of B1 అంటే x/12 కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 2 times x plus 6/18. P of B2 అంటే ఇది. సో 6 2s 6 3s క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 3x is equals to 4x plus 4 6 24. సో x వాల్యూ ఎంత వస్తుందన్న? సో x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 4x minus 3x is equals to -24 వస్తుంది. అవునా? 4x minus 3x is -24 వచ్చింది. సో x ఈక్వల్స్ టు -24 వచ్చింది. ఒక్క నిమిషం కండిషన్ కరెక్ట్ రాసామా? ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎ బ్లాక్ బాల్ నౌ ఈస్ డబుల్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ బిఫోర్. సో ఈ ప్రాబిలిటీ సెకండ్ ప్రాబిలిటీ డబుల్ అయిందంట. ఓకే, ఎందుకంటే బ్లాక్ బాల్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు కదా. సో P of B is 2 times. ఇది చూడండి ఇక్కడ కండిషన్ మనం రివర్స్ లో రాసాం నాన్న. ఇప్పుడు చూడండి ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఇస్ నౌ డబుల్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ బిఫోర్. నేనేం రాశాను? ఫస్ట్ ఇదే డబుల్ అని రాశాను. ఏంటి డబుల్? ఇది కదా, ఇక్కడ రాసినప్పుడు కరెక్ట్ రాసాను. చూడండి ఫస్ట్ ప్రాబిలిటీ చూడండి, సెకండ్ ప్రాబిలిటీ డబుల్ ఆఫ్ ఫస్ట్ ప్రాబిలిటీ. అవునా? సెకండ్ ప్రాబిలిటీ ఈస్ డబుల్ ఆఫ్ ఫస్ట్ ప్రాబిలిటీ. సో ఇదేంటంటే చూడండి, సో ఇక్కడ I got double marks than you. I got double marks than you అంటే నాకు 2 times కదా. ఓకే, సో 1 second ఇట్లా రాసేద్దాం నాన్న. చూడండి ప్రాబబిలిటీ నౌ ఇట్ ఈస్ డబుల్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ బిఫోర్. అంటే సెకండ్ ప్రాబిలిటీ ఏంటంటే ఫస్ట్ ప్రాబిలిటీకి డబుల్. ఓకే, సెకండ్ ప్రాబిలిటీ ఫస్ట్ ప్రాబిలిటీకి డబుల్ అంటే 2 times. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ ప్రాబిలిటీ x ప్లస్ ఎక్స్ నేను ఎందుకు ఉల్టా సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాబిలిటీ అంటే x/12. ఇప్పుడు 2 1s 2 6s 6 1s 6 3s క్యాన్సిల్ అవుతుంది. సో x ప్లస్ 6 ఈక్వల్స్ టు 3x లేదా 2x ఈక్వల్ టు 6 అని రాయొచ్చు, లేదా x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3. ఓకే, అంటే x ఈక్వల్ టు 3. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. అర్థమైనా? సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం చేస్తామంటే సెకండ్ ప్రాబిలిటీ డబుల్ ఆఫ్ ఫస్ట్ ప్రాబిలిటీ. ఓకే, సో సెకండ్ ప్రాబిలిటీ ఈస్ డబుల్ అంటే 2 times ఆఫ్ ఫస్ట్ ప్రాబిలిటీ. రైట్ బేటా? ఇందాక మనం రివర్స్ చేసాం. ఓకే, సో x ఈక్వల్స్ టు 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ score greater than 9 added together on faces of 2 dice rolled at one time. 2 dice ఒకటేసారి రోల్ చేస్తున్నారంట. ఓకే, సో when 2 dice are rolled at one time, can you tell me what is the total number of outcomes? 2 dice రోల్ చేస్తున్నారంటే టోటల్ is 6 స్క్వేర్ కదా, మనం ఇందాక నేర్చుకున్నాం. సో 36 అవుట్కమ్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 36 అవుట్కమ్స్ మనకి ఏం కావాలి? గెటింగ్ ఏ స్కోర్ గ్రేటర్ దాన్ 9.
9 కన్నా ఎక్కువ కావాలి అంటే ఎప్పుడు వస్తుంది చూడండి 1 1 1 2 ఇది గుర్తుంది కదా మీకు సో ఆన్ 1 6 వస్తుంది అండ్ 2 1 2 2 2 3 అండ్ సో ఆన్ 2 6 వస్తుంది అండ్ 3 1 3 2 3 3 సో ఆన్ 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 and 5 1 5 2 5 3 5 4 5 5 5 6 okay and 6 1 6 2 6 3 6 4 6 5 6 6 అవునా సో మనకేం కావాలంట 9 కావాలంట అంటే అది యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ 9 కావాలి ఈ ఫస్ట్ దాంట్లో 1 + 1 2 + 2 ఇట్లా 1 + 6 యాడ్ చేసినా 9 రాదు మాక్సిమం 7 వస్తుంది సెకండ్ దాంట్లో చూడండి 2 + 1 3 ఇట్లా యాడ్ చేస్తే 2 + 6 ఇక్కడ మాక్సిమం 8 వస్తుంది కానీ 3 + 6 ఇక్కడ 9 వస్తుంది ఓకే సో ఈ కాంబినేషన్లో 9 వస్తుంది అండ్ నెక్స్ట్ ఇదిగో అలాగే వెళ్తే 4 + 5 కాంబినేషన్ 9 వస్తుంది అలాగే వెళ్తే 5 + 4 కాంబినేషన్ 9 వస్తుంది ఇట్లా డయాగ్నల్గా వస్తుంది అన్న అండ్ ఇట్లనే వెళ్తే 6 and 3 కాంబినేషన్ 9 వస్తుంది సో 9 ఎక్కడెక్కడ వస్తుంది 3 6 అండ్ 4 5 5 4 6 3 ఈ 4 టైమ్స్ మాత్రమే మీకు 9 వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 4 సో ప్రాబిలిటీ ఎంత వస్తుంది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 9 ఎంత వస్తుంది 4/36 ఆర్ 1/9 అని రాయొచ్చా 4/36 ఆర్ 1/9 వస్తుంది అన్న ఇక్కడ ఇది 1/9 ఓకే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 9 కదా సో ఇది 1/9 ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్కోర్ గ్రేటర్ దాన్ 9 సో you have to get a score greater than 9 అచ్చా again మళ్ళీ ఒక మిస్టేక్ చేసాం చూడండి సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్కోర్ గ్రేటర్ దాన్ 9 కావాలి ఇక్కడ ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ 9 రాసాను నేను ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్కోర్ ఈక్వల్ టు 9 1/9 వస్తుంది చూడండి ఇక్కడ 9 ఇక్కడ 9 ఇక్కడ 9 ఇక్కడ 9 కానీ మనకి ఏం కావాలి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 9 అంటే ఎప్పుడు వస్తుంది చూడండి గ్రేటర్ దాన్ 9 అంటే ఇంకా మనకున్న ఆప్షన్స్ ఇవే చూడండి ఇక్కడ 9 వస్తుంది ఇక్కడ ఇంకా ఏం ఆప్షన్ లేదు 4 5 ఉంది 4 5 తర్వాత ఇదిగోండి 4 6 అంటే 10 కదా ఇది గ్రేటర్ దాన్ 9 ఇక్కడ చూడండి 5 5 నెక్స్ట్ 5 6 వస్తుంది ఇక్కడ 2 వచ్చినాయి అండ్ 6 4 6 5 6 6 ఇక్కడ 3 వచ్చినాయి అర్థమైందా గ్రేటర్ దాన్ 9 కావాలి కాబట్టి ఈ 9 తర్వాతవి తీసుకుంటాం ఓకే సో ఇది ఈక్వల్ టు 9 అయితే ఇది నాన్న ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు 9 ఇప్పుడు నాకు ఏం కావాలి ప్రాబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ 9 కావాలి కాబట్టి టోటల్ అవుట్కమ్స్ 36 ఓకే సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి చూడండి ఇక్కడ రాస్తాను ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి చూడండి 4 6 ఓకే ఇది గ్రేటర్ దాన్ 9 4 + 6 10 వస్తుంది అండ్ 5 5 5 + 5 10 5 6 5 + 6 11 6 4 ఓకే 6 5 6 6 ఓకే సో ఎన్ని ఉన్నాయి 6 సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 6 సో ప్రాబిలిటీ ఆఫ్ ఎ నంబర్ గ్రేటర్ దాన్ 9 ఎంత 6/36 అంటే 1/6 వస్తుంది అర్థమైందా సో ఇందాక ఇక్కడ 1/6 ఉండే కదా దట్ వాజ్ ది కరెక్ట్ ఆప్షన్ సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఓకే ఈక్వల్ టు 9 అంటే ఇది ఓన్లీ ఇవి తీసుకుంటాం గ్రేటర్ దాన్ 9 అంటే ఇవి కాకుండా నెక్స్ట్ తీసుకోవాలి ఒకవేళ క్వశ్చన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అని ఉంటే క్వశ్చన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే గ్రేటర్ దాన్ 9 అంటే ఇవన్నీ వస్తాయి ఈక్వల్ టు 9 అంటే ఇవన్నీ వస్తాయి ఈ రెండు కలపాలి కదా సో 6 + 4 అప్పుడు ఎంత వస్తుండే 9/36 వస్తుండే అంటే 1/4 వస్తుండే అర్థమైందా సో క్వశ్చన్ బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి if k1 is less than or equal to k1 is less than or equal to p is less than or equal to k2 so they are asking you to find the maximum value of k2 plus possible least value of k1 your options are 1 0 2 and cannot determine so simple గా అర్థమైందా మీకు అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి సో ప్రాబిలిటీ k1 and k2 మధ్యలో ఉందంట then they are asking you the sum of maximum value of k2 and possible least value of k1 okay k1 least value and k2 maximum value అడుగుతున్నారు maximum value of k2 ఎంత 1 కదా ఓకే యు నో దట్ ప్రాబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1 ఇంతకన్నా తక్కువ ఉండదని చెప్పండి ఇదే లీస్ట్
ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఉండదని చెప్పాను, ఇదే మాక్సిమం. సో లీస్ట్ వాల్యూ అంటే 0 ప్లస్ మాక్సిమం వాల్యూ అంటే 1. సో 0 + 1 ఎంత వస్తుంది? అక్కడ వాడు ఏమడిగాడు? సమ్ అడుగుతున్నాడు కదా, ఇక్కడ ఉంది సమ్. ఎస్, ఇదిగోండి, యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటాడు. సో 0 + 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ ఎస్ కార్డ్స్ 11 to 30 కార్డ్స్ ఉన్నాయంటే ఒక బ్యాగ్ లో. ఏ కార్డ్ is taken out of the bag at random. The probability of getting a card drawn from it a multiple of 5 అవ్వాలి. ఓకే, 11 to 30 ఉన్నాయి అంటే మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వాలి అంటే ఏదవుతుంది అన్న? 5, 10, నెక్స్ట్ 15. 11 to 30 మధ్యలో ఉంది కదా. నెక్స్ట్ 20, 25 అండ్ 30 అవుతుందా? A card contains bag numbers from 1 to 30. 1 నుంచి 11 నుంచి 30 వరకు ఈ కార్డ్స్ అన్ని ఉన్నాయి. సో 30 కూడా ఉంది కదా బ్యాగ్ లో, అవునా? సో మనకి 15, 20, 25, 30 ఇవన్నీ కూడా ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 5. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ప్రాబిలిటీ తొందరగా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ప్రాబిలిటీ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 5 తొందరగా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఆప్షన్స్ రాస్తాను. 1/5, 4/19, 3/20, 1/18 ఎంత వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 11 నుంచి 30 అంటే 11 నుంచి 30 అంటే ఎన్ని ఉంటాయి? టోటల్ 20 కార్డ్స్ ఉంటాయా? చూడండి, 11 నుంచి 20 ఇవి ఒక 10 కార్డ్స్, 21 నుంచి 30 ఇవి ఒక 10 కార్డ్స్, అంటే 10 + 20 20 కార్డ్స్ ఉంటాయి. సో టోటల్ 20 కార్డ్స్ అండ్ మనకు కావాల్సింది 4 కార్డ్స్. సో 1/5 is the option. Option A is correct. నెక్స్ట్ క్వశ్చన్, when 3 coins are tossed together. 3 coins అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. Find the probability that you will have at least one head. At least one head ఉండాలి అంట. ఒకసారి ఆప్షన్స్ చెప్తా చూడండి. సో your options are 3/8, 1/2, 5/8, 7/8. At least one head అంటే మినిమం 1 head. ఇందాక అట్మోస్ట్ 1 head అంటే మాక్సిమం 1 head అని చెప్పాను, అవునా? ఇక్కడ మినిమం 1 head ఉండాలి. సో ఇక్కడ కూడా పాసిబిలిటీస్ రాద్దాం. 3 కాయిన్స్ కదా, 1, 2, 3. సో ఇక్కడ హెడ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా హెడ్ ఉండొచ్చు, ఇక్కడ హెడ్ ఉన్నప్పుడు ఇక్కడ హెడ్ టేల్ ఉండొచ్చు, ఇక్కడ హెడ్ ఉన్నప్పుడు ఇక్కడ టేల్ హెడ్ ఉండొచ్చు, ఇక్కడ హెడ్ ఉన్నప్పుడు ఇక్కడ టేల్ ఉండొచ్చు. సిమిలర్లీ ఇక్కడ టేల్ ఉంటే ఇక్కడ హెడ్ ఉండొచ్చు, ఇక్కడ టేల్ ఉంటే ఇక్కడ హెడ్ టేల్ ఉండొచ్చు, అండ్ ఇక్కడ టేల్ హెడ్ ఇక్కడ టేల్ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ టేల్ ఉన్నప్పుడు ఇవి కూడా 2 టేల్స్ అవ్వచ్చు. సో మినిమం 1 head ఉండాలంట. మినిమం 1 head అంటే ఎక్కడెక్కడ కనిపిస్తుంది మీకు చూడండి. ఇక్కడ మినిమం 1 head అంటే మాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, మినిమం ఒకటి ఉండాలి. ఓకే, ఒకటి కన్నా తక్కువ ఉండొద్దు, మినిమం ఒకటి ఉండాలి. ఓకే, అంతే. ఇప్పుడు మినిమం 35 మార్క్స్ వస్తే పాస్, అంటే మినిమం 35 రావాలి. మాక్సిమం ఎంతైనా రావచ్చు, అవునా? మినిమం ఉండాలి, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మాక్సిమం 3 ఉండొచ్చు, మినిమం మాత్రం 1 ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా 2 ఉన్నాయి అంటే ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి తీసుకోవచ్చు, ఇక్కడ 1 ఉంది తీసుకోవచ్చు. ఇక్కడ 2 heads ఉన్నాయి, ఇక్కడ 1 head ఉంది, ఇక్కడ 1 head ఉంది, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మినిమం 1 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 0. ఇక్కడ 0 heads ఉన్నాయి, ఇవి తీసుకోవచ్చా? మినిమం ఒకటైనా ఉండాలి కదా, లేదు కదా. సో ఇది మాత్రం తీసుకో మీ పాసిబిలిటీ. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి, 7 వస్తాయి, టోటల్ 7 వస్తాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 head అంటే ఎంత వస్తుందన్న? 7 by టోటల్ 8 అవుట్కమ్స్ కదా. సో 7/8 is the ఆప్షన్. అర్థమైందా ఇందాక క్వశ్చన్ కి దీనికి డిఫరెన్స్? 2 dice are rolled together. 2 dice roll together అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 square అంటే 36 కదా. ఎస్, క్వశ్చన్ చదవండి ఫర్దర్ గా, నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను ఈ లోపు. ఓకే, where is the question? 2 dice are rolled together, then what is the probability that the sum of the 2 numbers appearing on the top of the dice is 8? Okay, so options are 31/36, 5/36, 8/36, 1/36. ఏం అడుగుతున్నాడు? నంబర్ 8 రావాలంట. ఓకే, ప్రాబిలిటీ దట్ ద నంబర్ అపియరింగ్ 8 ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్. నాకు ఇక్కడ రాసాను కదా కాంబినేషన్, అక్కడ నుంచే తీసుకుంటా చూడండి. నాకు 8 రావాలి టాప్. ఓకే, నా డై మీద 8 రావాలి. చూడండి ఇక్కడ 8 వస్తుందని అనుకున్నా కదా ఇందాకనే, కానీ మనకి ఇక్కడ 9 కావాలి కాబట్టి తీసుకోలేదు, కానీ ఇప్పుడు 8 కావాలి కాబట్టి తీసుకుంటాం ఈ కాంబినేషన్. అండ్ సిమిలర్లీ ఇక్కడ చూస్తే 3,5 కాంబినేషన్ లో కూడా 8 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 4 + 4 కాంబినేషన్ లో 8 వస్తుంది, 5 + 3 కాంబినేషన్ లో 8 వచ్చింది, 6 + 2 కాంబినేషన్ లో 8 వచ్చింది. సో ఎక్కడెక్కడ వచ్చింది 8? 2, 6 కాంబినేషన్ లో వచ్చింది, 3, 5 కాంబినేషన్ లో వస్తుంది, అండ్ 4, 5, 8 కదా కావాలి. 4, 3 కాంబినేషన్ లో
4 కాంబినేషన్లో వస్తుంది, అండ్ 5 3 కాంబినేషన్లో వస్తుంది, అండ్ 6 2 కాంబినేషన్లో వస్తుంది. ఇందాక అక్కడ చూపించాను కదా. సో మీ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 1 2 3 4 5. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నెంబర్ 8 ఎంతనన్నా 5/36. ఇక్కడ ఉంది ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రహీమ్ టేక్స్ ఆల్ హార్ట్స్ ఫ్రమ్ ఎ డెక్. రహీమ్ ఏం చేస్తున్నాడు, ఆ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 52 కార్డ్స్ లోంచి హార్ట్స్ అన్ని తీసేశాడు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ డైమండ్? సో ABCD. సో 1/13, 1/39, 1/3 అండ్ 1/52. సో టోటల్ 52 కార్డ్స్ లోంచి రహీమ్ ఏం చేశాడు, ఈ హార్ట్స్ మొత్తం తీసేశాడు. హార్ట్స్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి నాన్న, హార్ట్స్ 13 కార్డ్స్ ఉంటాయి కదా. టోటల్ 52 4 పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. సో స్పేడ్స్, హార్ట్స్, డైమండ్ అండ్ క్లబ్. ఓకే, సో హార్ట్స్ ఎన్ని ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 13 కార్డ్స్ తీసేసాడంట 52 లోంచి. సో తీసేస్తే ఇప్పుడు టోటల్ న్యూ టోటల్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి, న్యూ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. 1 second, వాట్ హ్యాపెండ్? సో న్యూ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి ఫాస్ట్ గా. అండ్ హౌ ఇస్ ద సెషన్ గోయింగ్ ఆన్? బాగున్నాయి ఆ క్వశ్చన్స్. ఆల్ మోడల్ క్వశ్చన్స్ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఇంతకు మించి మీకు ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సే లేదు. ఓకే, సో సూపర్ ఈజీ ఉంటుంది. మీకు ఏంటంటే నేను ఇలా కవర్ చేయడం వల్ల ఈ 1 hourలో మీరు అన్ని కాన్సెప్ట్తో పాటు ఆ చాప్టర్లో ఏమేమి ఉన్నాయో మీకు తెలిసిపోతుంది. సో ఇప్పటి వరకు నాకు ఇప్పటికి కొంతమంది మెసేజ్ చేస్తున్నాం, మ్యామ్ మేము ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలని. ఏం చేస్తారు, ఇంకా ఇంతకన్నా చిన్నగా వీడియో చేయడం కష్టం. ఓకే, అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో మీరు డెఫినెట్గా అట్లీస్ట్ రోజుకి 3 చాప్టర్స్ కంప్లీట్ అయ్యేటట్టు. ఓకే, అంటే 3 hours చూడండి, క్లాస్ చూడండి, అండ్ 3 hours ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చూసింది ఒకసారి మళ్ళీ మీరు చేయగలుగుతున్నా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు ఇప్పుడు కూడా ఫుల్గా మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ ఇంకా. ఓకే, సో ఇప్పటికైనా మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ టోటల్ 39 కార్డ్స్ వస్తాయి, 52 - 13. అండ్ ఇక్కడ ఏమడుగుతున్నారు, ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ డైమండ్. డైమండ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను, 13 డైమండ్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఈ హార్ట్స్ మొత్తానికి తీసేసాం, ఈ 52 కార్డ్స్ లోంచి హార్ట్స్ తీసేసాం. తీసేస్తే ఎన్ని మిగిలినాయి, టోటల్ 39 కార్డ్స్ మిగిలినాయి. ఇవి 13, ఇవి 13, ఇవి 13. ఈ టోటల్ 39 కార్డ్స్ నుంచి నాకు ఏం కావాలి, ఫేవరబుల్ డైమండ్స్ కావాలి. డైమండ్స్ అనే 13 ఉన్నాయి కదా. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ డైమండ్ 13/39. సో 1/3 అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ సి. ఓకే, సో ఇప్పటి కూడా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ ఉంది. ఓకే, టెలిగ్రామ్లో కూడా షేర్ చేశారు మొన్న కూడా, ప్లేలిస్ట్ కంప్లీట్ చేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఉంది, రైట్. అండ్ టుమారో ఈవినింగ్ మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇవాళ ఈ మాక్ టెస్ట్, ఇవాళ ఆల్రెడీ మాక్ టెస్ట్ రెడీగా ఉంది. ఈ వీడియో అయిపోగానే మాక్ టెస్ట్ అటెండ్ చేయండి. ఓకే, సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 Fridays in a leap year. So what is the probability of getting 53 Fridays in a leap year? Let me give the options first. 1 second. Yes, 1/7, 2/7, 3/7, 4/7. చూడండి నాన్న, ఒక లీప్ ఇయర్లో సేమ్ క్వశ్చన్ మీకు ఇక్కడ ఫ్రైడే అని అడిగాడు కదా, ఏదైనా అడగొచ్చు. మండే అడగొచ్చు, ట్యూస్డే అడగొచ్చు, వెనస్డే అడగొచ్చు, థర్స్డే అడగొచ్చు, సండే అడగొచ్చు, ఏమన్నా అడగొచ్చు. అడిగినప్పుడు ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చూడండి. సో లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఈ 366 డేస్లో మనందరికీ తెలుసు 1 ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి కదా. ఓకే, అంటే 52 వీక్స్ అంటే 52 వీక్స్ ఇంటూ ఈచ్ వీక్కి 7 డేస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని డేస్ అయిపోయినాయి చూడండి, అంటే 364 డేస్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని డేస్ మిగిలినాయి, 2 డేస్ మిగిలినాయి. ఓకే, ఈ 52 వీక్స్లో ఎవ్రీ వీక్ ఒక మండే అయితే వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఫ్రైడే అడిగారు కదా, సో ఫ్రైడేనే రాద్దాం. చెప్పాను కదా, ఏ డే అడిగినా ఆన్సర్ సేమే. సో ఇక్కడ ఎవ్రీ వీక్ ఒక ఫ్రైడే అయితే వస్తుంది. ఓకే, సో 52 Fridays రావడానికి అయితే ఛాన్స్ అని కాదు, 52 రావడానికి 52 Fridays అయితే పక్కా వస్తాయి. ఓకే, కానీ ఇక్కడ ఈ 2 days ఏదైతే ఉందో, ఈ 2 డేస్లో మీకు వేరే ఛాన్సెస్ ఉంటాయి. చెప్తా చూడండి. ఈ 2 డేస్లో మీకు ఒకవేళ ఫస్ట్ డే, ఇది ఫస్ట్ డే, సెకండ్ డే. ఓకే, డే 1, డే 2 కనిపిస్తుందా నాన్న? ఓకే, డే 1, డే 2.
డే 1 ఒకవేళ మీకు ఈ 2 డేస్లో ఫస్ట్ డే ఒకవేళ మీకు సండే అయింది అనుకోండి, సెకండ్ డే ఏమవుతుంది మండే అవుతుంది. ఫస్ట్ డే ఒకవేళ మీకు మండే అయింది అనుకోండి, సెకండ్ డే ఏమవుతుంది ట్యూస్డే అవుతుంది. ఆర్డర్లో వెళ్తున్నా చూడండి. ఫస్ట్ డే ట్యూస్డే అయితే సెకండ్ డే ఏమవుతుంది వెనస్డే అవుతుంది. ఫస్ట్ డే వెనస్డే అయితే సెకండ్ డే ఏమవుతుంది థర్స్డే అవుతుంది. ఫస్ట్ డే థర్స్డే అయితే సెకండ్ డే ఏమవుతుంది ఫ్రైడే అవుతుంది. ఫస్ట్ డే ఒకవేళ ఫ్రైడే అయితే సెకండ్ డే ఏమవుతుంది సాటర్డే అవుతుంది. ఫస్ట్ డే సాటర్డే అయితే సెకండ్ డే ఏమవుతుంది సండే అవుతుంది. ఇక్కడ చూడండి, సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే, ఇది అన్నిట్లో ఒకవేళ ఫస్ట్ డే ఏదైనా ఒకటి అయితే దాని నెక్స్ట్ డే ఆర్డర్లోనే వెళ్తే కదా, సండే వస్తే నెక్స్ట్ మండేనే రావాలి, ఇక్కడ మండే వస్తే ట్యూస్డేనే రావాలి, అవునా? సో మనకేం కావాలి చూడండి, ఇవి టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి, టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రాద్దాం. టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 52కి 52 అయితే డెఫినెట్గా వస్తాయి. దీనికి అసలు మీరు ప్రాబిలిటీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, అది ప్రాబిలిటీ కాదు, అది ఇట్ ఈస్ డెఫినెట్లీ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో అక్కడ మీరేం కనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ 2 డేస్లో ఎన్ని మండేస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో టోటల్గా 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇదిగోండి, సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే 7 ఉన్నాయి. ఓకే, ఈ 7 ఫస్ట్ డే అయితే సెకండ్ డే మిగతా 7 అవ్వచ్చు. ఓకే, ఇక్కడ సండే అయితే మండే అవ్వచ్చు, మండే అయితే ట్యూస్డే అవ్వచ్చు, ట్యూస్డే అయితే వెనస్డే అవ్వచ్చు. సో ఇట్లా 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. 7 పాసిబిలిటీస్లో మీకు మండే రావడానికి ఇదిగోండి 2 పాసిబిలిటీసే ఉన్నాయి. ఐదర్ ఒకవేళ సండే వచ్చింది ఫస్ట్ డే అంటే సెకండ్ డే మండే వస్తుంది, ఒకవేళ ఫస్ట్ డే మండే వస్తుంది సెకండ్ డే ట్యూస్డే వస్తుంది. అది కాకుండా ఇక్కడ వేరే డేస్లో మండే లేదు. సో మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, సారీ మనకి కావాల్సిన ఫ్రైడే కదా, నేను మళ్ళీ మండేకే చెప్తున్నాను చూడండి. మనకు కావాల్సిన ఫ్రైడే కదా, ఫ్రైడే ఎక్కడ ఉంది, ఇది చూడండి ఇక్కడ ఉంది. సో సెకండ్ డే ఫ్రైడే, ఫస్ట్ డే ఫ్రైడే, సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయన్నా 2A వస్తాయి. సో మన ఫేవరబుల్ అవుట్కమ్స్ 2A వస్తాయి. ఓకే, సో మీ ప్రాబబిలిటీ ఆఫ్ మండే ఎంత వస్తుంది, ఫేవరబుల్ బై టోటల్ 2/7 వస్తుంది. ఓకే, ఈ 52కి 52 ఎట్లా వస్తుంది కాబట్టి దీనికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే మీరు పాసిబిలిటీ వెతకాల్సింది ఆ 2 డేస్ది. సో ఆ 2 డేస్ ప్రాబిలిటీస్ 2/7. ఇక్కడ మండే అడిగినా అదే వస్తుంది, సండే అడిగినా అదే వస్తుంది. చూడండి, సండే అడిగినా ఇదిగోండి 1, ఇదిగోండి ఇక్కడ 2, ఇంతే వస్తుంది. వాళ్ళు మండే అడితే ఇదిగోండి 1 2, వెనస్డే అడితే ఇదిగోండి 1 ఇదిగోండి 2. ఓకే, సో ఆన్సర్ అయితే 2/7 గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, ఇదంతా చేయకుండా లాజిక్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది లీప్ ఇయర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఇస్ కాల్డ్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఇస్ కాల్డ్. ఇది డెఫినేషన్ నానా. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ని ఏమంటాము? ఈవెంట్ అంటామా, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటామా, లేకపోతే శాంపిల్ స్పేస్ అంటామా? ఇది నేను మీకు చెప్పలేదు. లేదా ఆప్షన్ డి నన్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఇస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. ఓకే, శాంపిల్ స్పేస్ అంటాం. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఇప్పుడు కాయిన్ టాస్ చేస్తున్నారంటే హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు. ఈ అవుట్కమ్స్ ని శాంపిల్ స్పేస్ అంటాం. డై రోల్ చేస్తున్నారంటే 1 2 3 4 5 6 రావచ్చు. ఈ అవుట్కమ్స్ అన్నిటిని శాంపిల్ స్పేస్ అంటాం. ఓకే, సో మీకు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రావచ్చో ఆ అవుట్కమ్స్ అన్నిటిని శాంపిల్ స్పేస్ అంటారు. ఓకే, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్, that is called sample space. Chalo then let me give a DIY question, but before that ఇంకొక 2 మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చి అప్పుడు DIY చెప్తాను చూడండి. రామ అండ్ రేష్మ, సో సపోజ్ ఇది చేస్తారు కదా, DIY ఇస్తూనే మీకు చెప్తాను చూడండి. ఏ నంబర్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద నంబర్స్ 4 -3 -2 -1 0 1 2 3 4, ద ప్రాబిలిటీ ఆఫ్ నంబర్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇవన్నీ నంబర్స్ ఉన్నాయంటే ఈ నంబర్స్ లోంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 నంబర్ కావాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఇవే కదా. ఇవన్నీ ఏంటి మీ ఫేవరబుల్. టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ 9. ఫేవరబుల్ ఎన్ని 1 2 3 4 5. ఇది 4 -4 అవ్వాలి, ఇక్కడ టైపింగ్ మిస్టేక్. 1 2 3 4 5. సో ఫేవరబుల్ 5. సో ప్రాబిలిటీ ఎంత వస్తుంది, మీరే ఆన్సర్ నాకు మెన్షన్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే P ఆఫ్ A ఈక్వల్ టు 4/15 అయితే P ఆఫ్ A కాంప్లిమెంట్ ఎంత అవుతుందన్న 1 - 4/15 అవుతుంది. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చూడండి. అండ్ థర్డ్ క్వశ్చన్, రమ అండ్ రేష్మ ఆర్ ప్లేయింగ్ ఎ చెస్. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ రమ టు విన్ ద గేమ్, ప్రాబిలిటీ ఆఫ్ రమ టు విన్ ద గేమ్ 0.52 అయితే ప్రాబిలిటీ ఆఫ్ రేష్మ టు విన్ ద గేమ్ ఎంత? ఒకవేళ రమ విన్ అయిందంటే రేష్మ విన్ అవ్వదు, అంతే కదా. ఇద్దరు విన్ అవ్వలేరు కదా, ఎవరో ఒకరు విన్ అవుతారు. రమ విన్ అవుతుందంటే రేష్మ విన్ అవ్వదు. అప్పుడు రేష్మ ప్రాబిలిటీ ఏంటి? ఈవెంట్ ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్, దాని సమ్ ఎంత
P of E plus P of E కాంప్లిమెంట్ ఎంత 1 కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది 1 మైనస్ 0.52 చేస్తే వస్తుంది. ఓకే, సో నేను మీకు హింట్స్ ఇస్తున్నా, మీరు చేసిన ఆన్సర్స్ అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. Now suppose there is the word called mother, so select probability of vowel. Find the probability of vowel in this. Okay, words lonchi what is the probability of vowel? Okay, vowel letters ఎన్ని ఉన్నాయి? A E I O U. సో ఈ M R ఈ రెండే కదా vowel letters. సో 2 by total ఎన్ని letters ఉన్నాయి చూడండి, that will be the probability. నెక్స్ట్ ఇంకోటి, what is the probability of getting a total 13 on the die? ఓకే, సో డై ఒక మీరు డైస్ రోల్ చేస్తున్నారు, 2 డైస్ రోల్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ 13? 2 డైస్ రోల్ చేసినప్పుడు మాక్సిమం ఒక డై మీద నెంబర్ 6 ఉంటుంది, ఇంకో నెంబర్ మీద మాక్సిమం నెంబర్ 6 ఉంటుంది. సో 6 + 6 మాక్సిమం నెంబర్ ఎంత అవుతుందన్నా? మాక్సిమం మీకు 12 వస్తుంది. 12 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ 13 ఇస్ 0. ఇది ఏం ఈవెంట్ అంటాం మనం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సిమిలర్లీ ఇదిగోండి ఇక్కడ రామ రేష్మ క్వశ్చన్ ఉందిగా, అట్లనే కరిష్మా రేష్మ ప్లేయింగ్ చెస్. ప్రాబిలిటీ ఆఫ్ కరిష్మా విన్నింగ్ ద game is 0.59. so find the probability of Reshma winning the game. so enti 1 minus 0.959 చేస్తారు. okay, and yes, one more model question. if one side is chosen at a random from the sides of a right angle triangle, so ఒక right angle triangle ఉంది, ఈ right angle triangle నుంచి ఒక సైడ్ చూస్ చేసుకుంటున్నాం. so find the probability of getting a hypotenuse. ఓకే, హైపోటెన్యూస్ అంటే చూడండి, నాకు హైపోటెన్యూస్ కావాలి అంటే నా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని హైపోటెన్యూస్ ఉంటాయి? ఒక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటే హైపోటెన్యూస్ ఉంటాయి. టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. సో ప్రాబిలిటీ ఎంత? 1/3 వస్తుంది. అర్థమైందా ఇది? సో దీస్ ఆర్ ఆల్ ది మోడల్ క్వశ్చన్స్. ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. 7 ఎందుకులే, 8 క్వశ్చన్స్ ఇస్తాయి. 8 7 ఎందుకు? ఇఫ్ ఎ కాయిన్ ఈస్ టాస్ దెన్ ద ప్రాబిలిటీ దట్ ద కాయిన్ టాస్ చేసినప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ యూ గెట్ ఎ హెడ్. ఓకే, సో ఆన్సర్ చాలా సింపుల్. సో రాసేయండి. సో దీస్ ఆర్ ఆల్ ద మోడల్ క్వశ్చన్స్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎంటైర్ ప్రాబిలిటీ చాప్టర్. ఓకే, సో రేపు మార్నింగ్ మీకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చడానికి ట్రై చేస్తాను. అండ్ ఈవినింగ్ అంటే నైట్, ఓకే, సో 7 ఆ టైం కల్లా మీకు మాక్ టెస్ట్ స్టడీ ఉంటుంది. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, సో అక్కడ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. టెస్ట్ లింక్ కూడా అక్కడే ఇచ్చేస్తాను, ఫ్రీ టెస్ట్. సో అటెండ్ చేయండి. సో ఇక్కడతో మనం మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ చేసాము. ఒకవేళ ఎవరైనా ఇప్పటివరకు కూడా మనతో చదవలేని వాళ్ళు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ చేసాం మేడం, ఇవాళ స్టార్ట్ చేసామని 2-3 డేస్ నుంచి చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లేలిస్ట్ ముందు పెట్టుకొని రోజు 2-3 చాప్టర్స్ అనేది కవర్ చేయండి. అండ్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే రోజు మినిమం 2 చాప్టర్స్ రివైజ్ చేయండి. ఓకే, సో ఒక పెద్ద చాప్టర్, ఒక చిన్న చాప్టర్స్ ఉన్నాయంటే 3 చాప్టర్స్ రివైజ్ చేస్తూ వెళ్ళిపోండి. ఓకే, సో దట్ చదివింది మర్చిపోకుండా ఉంటారు. ఓకే, సో లాస్ట్ very few days ఉన్నాయి and you have to utilize it properly. And I hope this session is very 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 helpful for you. If yes, don't forget to like the video right now. Okay, and I'll be super happy if you comment and let me know how are you liking the video. Definitely please do comment and let me know. Your comments are the biggest motivation, and we are going to be 50k soon, and I'll give you an announcement regarding that also. అక్కడ కూడా మీ ఇన్వాల్వ్మెంట్స్ లేనిది నేను ఏది చేయదలుచుకోలేదు. సో ఐ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. సో చెప్తాను, అదేంటో నేను చెప్తాను. ఓకే, సో ఇప్పటికి మాత్రం ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. యూ హ్యావ్ వెరీ ఫ్యూ డేస్ అండ్ మీకు మంచి స్కోర్ వస్తే నాకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేవారు ఇంకెవ్వరు ఉండరు. ఓకే, సో అండ్ మీకు స్కోర్స్ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, చలో దెన్ I'll see you all in the next class. Bye bye, take care, have a great day. Mock test live ఉంది, 2 attempt after this class. Okay, bye bye, take care.